కాకపోవచ్చే నేను అందగాడిని, లేకపోవచ్చే నాకు ఆస్తిపాస్తులే, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే, అల్లహే అల్లా ఈ అందాల కన్నుల కన్నీళ్లకు, అల్లహే అల్లా నే కారణమవ్వను ఈ జన్మకు. ఇంకా లిస్ట్ అంతా అర్థమైపోయింది అనుకుంటా. యా సింగర్ తానికి వచ్చినాను. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పీలిచే రోజు, ఆ అందాల కన్నుల కన్నీలకు. సరే అన్న, కలిసి పని చేయాలి అంటే మీరు పాట పాడాలి అనుకుంటే ఎవరితో కలిసి పాడాలనుకుంటారు? నేను కలిసి పాడాలనుకుంటే మాత్రం గాయాలు చేశావు ఈ జన్మకు, భారాన్ని వేశావు నా జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల మర్చిపోయావే నన్నెల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల నువ్వు లేవన్న బాధ. సరే అన్న, మరి మీ సాంగ్స్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తుంటారు, మీకు ఎవరంటే ఇష్టం? నాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే రాధా రాధా బైకడి రాధా బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, మీద బమలా వడితివే రాధా, పేరెల్లిన బొంబై ఓతివే రాధా. అన్న ఎప్పుడైనా అనిపించిందా ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారు కదా, ఇవన్నీ ఎందుకు, ఊకే ఊర్లో ఏదో వ్యవసాయం చేసుకొని బతికేద్దామని, రిటర్న్ వెళ్ళిపోదామని? ఆ పరిస్థితి వచ్చింది కానీ తేరీ మేరీ కథ రాసిండు దేవుడు కదా, ఆయనకేం తెలుసు నా బాధ, ఓ తేరీ మేరీ కథ రాసిండు దేవుడు కదా, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే, లైఫ్ లాంగ్ నన్నుంటరిని చేసినావులే, ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా ఒక్కసారి. నిజంగా రాముడు ఎంత కష్టం వచ్చి అరణ్యవాసానికి పోయినా కూడా సీతమ్మ ఎట్లయితే పోయిందో, ఇవాళ మన రామన్న అంత గొప్ప సింగర్ అవుతుండు, అంత ఎదుగుతున్నాడంటే దానికి కారణం కూడా గీ సీతమ్మని. సీత వదలనిక తోడవుతా. ఒక చిన్న తమ్మునేల్ చెప్పిన నేను ఐడియా సార్, ఈ పాట వింటే ఖచ్చితంగా అందాల నాకొక్క బంగులున్నదే, మరదల బంగులున్నదే, కారులో షికారు జయ్య మారుతున్నయే, కరవల కారులున్నయే, అందాల నాకొక్క బంగులున్నదే, మరదల బంగులున్నది, కారులో. కానీ ఇది చాలా తప్పు. సరిగమప ఆడిషన్స్ చేసే వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, నేను స్వయంగా వచ్చి అక్కడ చూసిన ఆడ మీరు చేస్తున్నది ఆడిషనే కాదు. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, అవన్నీ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? పోతురాయా ఊరు తిరిగేటోళ్ళు, ఊర్లు తిరిగి డ్రామాలు వేస్తారు కదా, వచ్చిర్రు అన్నట్టు. కానీ ఈరోజు ఆయన అరే మా చుట్టం మావాడే మా పిల్లగాడు మాకు అల్లుడవుతాడు అంటే, అది ఆ రోజు ఎంత అవమానంగా మాట్లాడిండో ఈరోజు ఆ అవమానమే నన్ను ఈరోజు ఇంత నిలబెట్టింది. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదై సదా, నువ్వు పువ్వులు చల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, ఆ పాట నుంచి కొంచెం అలగైందని వింటున్నా, నిజమేనా? నా కోట్లున్నా కూడా కళ ఉండదన్నా, కళాకారులు అంటేనే కోటీశ్వరులు.
లేకపోవచ్చే నేను అందగాడిని, లేకపోవచ్చే నాకు ఆస్తి పాస్తులే, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగులాల నడుమ నేనిదుతుంటే ఈత, అల్లహే అల్లా ఈ అందాల కన్నుల కన్నీళ్లకు, అల్లహే అల్లా నే కారణమవ్వను ఈ జన్మకు. అందరికీ శనార్థులలో జై సేవాలాల్. ఇంకా లిస్ట్ అంతా అర్థమైపోయింది అనుకుంటా. యా సింగర్ తానికి వచ్చినానో ఎన్నో పాటలు పాడిన ప్రేమ పాటలు, జానపదాలు, రాధా రాధా బైకడి రాధా అలాంటి ఎన్నో గొప్ప గొప్ప పాటల్లో యాక్టింగ్ చేసిన మన ఫోక్ సింగర్ రామన్న ఊరికి వచ్చినల్లో యాడనుకున్నారు? నిర్దవల్లి, కేశంపేట, రంగారెడ్డి జిల్లా. ఈడికి వచ్చేసిన పొద్దున 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన. ఊళ్ళో అందరిని అడుగుతున్నోళ్ళ ఈ ట్యాంక్ కాడ ఉందంట రామన్న వాళ్ళ ఇల్లు. ఈడికైతే వచ్చిన కానీ ఏ ఇల్లు అర్థమైతలేదు. ఒక్క పారి పోయి గాడో అవ్వ ఉంది ముచ్చటించి అన్న ఇంటికి పోదాం పారి. అవ్వా నమస్తే, శనార్థులు. బాగున్నావా అవ్వా? బాగున్నావా? మీ ఊర్లో 2 పాటలు పాడతారంట, రామ లక్ష్మణ్ అనే తమ్ముళ్ళు. యాడ వాళ్ళ ఇల్లు ఉంటారా? పాటలు మంచిగా పాడతారా? మంచిగా పాడతారు నా కొడుకులు. నీ కొడుకులా? ఏ పాట ఇష్టం మళ్ళీ నీ కొడుకుది? ఏ పాట అంటే ఆ పాట ఇష్టం. అన్ని పాడి వినిపిస్తారా నీకు? వినిపిస్తాం మా ఇంట్లో కింద. హైదరాబాద్ నుంచి వచ్చిన అడగవా నేను ఈ నుంచి వచ్చినా? నాకేం గుర్తు వచ్చేది నా కొడుకు అంటే గుర్తా. అదే నీ కొడుకు కోసమే వచ్చిన కేబిఎన్ తెలుగు టీవీ నుంచి. హైదరాబాదే కాదా ఓ మీ కొడుకులు వాడిన పాటలకు జనాలు మామూలుగా కాదు ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ అయిపోయినరు. నా కొడుకులు ఎక్కడ చూస్తున్నా తెల్లందాక అట్లా వాళ్ళ తిప్పలు దేనికి ఎక్క తిప్పలు ఉన్నాయా? తిప్పలు లేదా? ఎక్కడ పోతురు? కాళ్ళు కట్టుకొని ఎందుకు పోతురు? వాళ్ళు ఏ రాజ్యం పోతురు? మస్తు బాధలు ఉన్నాయి కదా వా. మాకేమో వాళ్ళ పాటలు తెలుసు, వాళ్ళ బాధలు తెలియదు. సరే అవ్వా ఒక పారి అన్నలతో కలుస్తా, పోయి మాట్లాడతా. చూపిస్తావా ఇల్లు? గదే ఇలా సరేలే ఇంటర్వ్యూ తీసుకొని వస్తా. అవ్వక్క ఇక్కడ రామన్న ఇల్లేడా? రామ్ వాళ్ళు ఇల్లా అక్కడనే మా మేనమామ కొడుకులు. మేనమామ కొడుకా? ఇగో రామ్ పెద్ద కొడుకు. అరే రే 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 ఏ అల్లుడా బాగున్నావారా? ఇన్స్టాగ్రామ్ లో చూసిన. ఆంటీకి హాయ్ చెప్పు. ఆంటీ హాయ్. ఏ లడ్డు మా అన్న లెక్క ముద్దుగున్నాడు లడ్డుగాడు. ఏమంటలేను. సరే అక్క అన్న ఉన్నాడా? ఉన్నాడు. పద ఒకసారి మాట్లాడదాం అన్న. ఏడనో ఏమో. ఓ డాక్టర్ అన్న గిడ మా రామన్న ఉన్నాడంట. ఓ డాక్టర్ అన్న గిడ మా రామన్న ఉన్నాడంట. ఏడ రామన్న? రామన్న నేనే కదరా. నీవా? ఏ లేదు, నువ్వు ఆడ యూట్యూబ్ లో చూస్తే హీరో లెక్కుంటావు కదన్నా. అంటే ఊరు కారా ఇట్లే ఉంటాను రా. అబ్బో అన్నా నేను సారీ అన్న ఎవరో అనుకుంటే. నేను మీరెవర్రా? నేను ఎక్కడో మిమ్మల్ని టీవీలో చూసినట్టు అనిపించింది. నేనా అన్న? అడ్రస్ ఇదంతా కేబిఎన్ తెలుగు టీవీ నుంచి వచ్చిన అన్న, హైదరాబాద్ నుంచి వచ్చిన. అరే రే అవునారా, సంతోషం. నా కోసం ఇంత దూరం వచ్చినందుకు. అన్న 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 నమస్తే అన్న. చెప్పాలరా అన్న? ఏం లేదన్న, 1 గంట సేపు నీ ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చిన అన్న. నీ ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు, ముఖ్యంగా అమెరికా వాళ్ళు అడుగుతున్నారు అన్న. మన ఛానల్ కి అమెరికా ఫాలోవర్లు బాగున్నారు. ఏమా సుజాబాయ్ అందరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు, మరి మన కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్న మన రామన్న ఇంటర్వ్యూ ఎక్కడ అంటున్నారు. అన్న నువ్వంటే పిచ్చి అని పాట పాడినావు కానీ ప్రపంచానికి మొత్తం నువ్వు పిచ్చి అయిపోయినావు అన్న. నిజంగా అన్న. ఏదో మీ అందరి అభిమానం, మీ అందరి ఇదిరా అన్న. అన్న సో సంతోషం రా. ఇంత దూరం నిజంగా అంటే నేను 2-3 ఇంటర్వ్యూలు అలా చూసిన, బట్ నేను మీరే అనుకోలే. అంటే ఇంత ఇంత రాండమ్గా వస్తారు అనుకోలేదు. బట్ సంతోషం, మంచిగా ఇంటర్వ్యూ చేస్తాను. నా కోసం ఇంత దూరం వచ్చినందుకు ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా. 100% అమెరికా ప్రజలకు, దేశ విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు, ఖండాంతరాలు దాటి నా వ్యూస్, నా పాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీరందరూ ఆదరించారు కాబట్టి ఈరోజు ప్రపంచ స్థాయిలో నా పేరు అనేది ముందుకెళ్ళింది. మన కేబిఎన్ ఛానల్ ద్వారా మీరు వచ్చినందుకు చాలా ఆనందం. మా భిక్షన్నకి, నీకు నిజంగా. సో అమ్మ నాన్నతో ఒకసారి కలవాలి, వదినమ్మని చూడాలి. తప్పకుండా మన జీవన విధానం, మనం పెరిగిన విధానం, మా అమ్మ నాన్న, మా భార్య, ఈ ఊర్లో ఉన్నటువంటి నేటివిటీ అంతా చూపిద్దాం. మంచిగా చూపిద్దాం. ఇంకెందుకు లేటుల్లో ఊరంతా ఇలా పని ఉంది, పనిని మొత్తం క్యాన్సిల్ చేసుకొని మన పని కోసమే పెట్టుకుంటున్నాం. అంతే కదా అన్న, మన ఫ్యాన్స్ అందరికి చూపించాలి కదా. ఓకేరా.
అవు అన్న అందరు పేస్టులు పెట్టి తోమితే నువ్వేందన్న యాప పుల్లతో తోముతున్నావు ఇంత పెద్ద సింగర్ అయి ఉండి. అది ఇక మనం అంటే ఇక మన ఊరు మనకు అట్లా నేర్పిందిరా. ఇంత ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్నట్టు మన ఊర్లో ఉన్నటువంటి పద్ధతులు ఆచారాలు అవన్నీ ఇట్లే ఉంటాయి. సో మనం సిటీ కల్చర్ వేరురా, అదంతా వేరు. బట్ మన ఊర్లో మాత్రం నేను ఖచ్చితంగా నేను యాప పుల్లనే వేస్తా, ఇట్లే ఉంటారా. ఇదే నా జీవన శైలి. గ్రేట్ అన్న, నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఉందన్న నీ తాన. ఈ రోజుల్లో నేచర్ అనేది మనిషి మానవ జీవితానికి ఎంత అవసరమో మనకు తెలుసు. సో అందుకని అటు ఊరును మిస్ కానివ్వను, అటు పట్టణాన్ని మిస్ కానివ్వను, రెండుటి మధ్యలో జీవనం సాగిస్తా ఉన్నా. బాగా బ్యాలెన్స్ చేస్తున్నావు అన్న, గ్రేట్ అన్న. అన్న పెబ్బే నిలయం జంగయ్య లక్ష్మమ్మ అని పెట్టిన పేరు అది అమ్మాయిన పేరురా. పెబ్బే నిలయం అనేది ఏమో మన ఇంటి పేరు, ఇక ఇదేమో మా బ్రదర్స్ రామ్ లక్ష్మణ్ అన్న. ఈ పేర్లు తెలియని వాళ్ళు ఎవరు అన్న? చూసిండ్రు కదల్లో మనము రామాయణంలో రామలక్ష్మణుని చూసినాం కదా, అన్నదమ్ములు ఒకరికొకరు కష్ట సుఖంలో ఎట్లా తోడున్నారులా, గట్లే పాటల ప్రపంచంలో లక్ష్మణుడు రాస్తే రాముడు పాడేటోడు తెలుసు కదా మన రామలక్ష్మణుడు. ఇద్దరు తెలుగు రాష్ట్రాలనే కాదుల్లో ప్రపంచం మొత్తం జనాల హృదయాలను గెలుచుకుంటుండ్రు. గసంటి ఇంటికి వచ్చిన ఇవాళ అన్నోళ్ళ తానికి ముచ్చటించాలని ఇంకా అన్నోళ్ళ ఇంట్లోకి పోయి అమ్మతో కూడా ముచ్చటిద్దాం పారి. ఇక మీరు మాట్లాడుతుండ్రా. ఇక అమ్మ మా వైఫ్, నమస్తే శనార్థులమ్మ. ఈయన పెద్ద కొడుకు, ఆయన చిన్న కొడుకు. వదినమ్మ నమస్తే. నేను వీళ్ళతో ఇక మాట్లాడుతూ ఉంటా. నేను ఒక 5 నిమిషాలు ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఖచ్చితంగా. ఓకేనా పాపన వదినే బాబు ఇద్దరు కొడుకులే. వామో ఆడ రామలక్ష్మణుడు మళ్ళీ ఈడ కూడానా? వదినే బిడ్డ పుట్టిందా అన్నకి? లక్ష్మణ్ అన్న ఏడుంటాడు? హైదరాబాద్లో ఉంటాడా? పా అమ్మ కూర్చోప. పా ఏ చిన్నడా నీదా పప్పి? కరుస్తుందా? కరుస్తుందా కుక్క? కరవదా? ఏమైంది అమ్మ? ఎంతమంది అమ్మ కొడుకులు? ఎంతమంది బిడ్డలు? ఎంతమంది? ఒక బిడ్డ, ఒక బిడ్డ. ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులా? నేను ఇద్దరే అనుకుంటున్నా. రామ్ లక్ష్మణ్ అన్నాలు కాకుండా ఇంకో కొడుకున్నాడా? ఉన్నాడు. ఏం చేస్తాడు ఆయన? అదే పని చేస్తాడు. పాటలేనా? ఏం పేరు? అంజి. అంజన్న. రాముడు, లక్ష్మణ, అంజనేయులు. బిడ్డ పేరు యాదమ్మ. బాగా రామాయణం మొత్తం మన ఇంట్లోనే ఉంది అమ్మ. చూసిండ్రు కదా రాముడు లక్ష్మణుడు గురించి అయితే మనకు తెలుసు, అన్నదమ్ముల గురించి. కానీ రాముడి కోసం ప్రాణం ఇచ్చే ఆంజనేయుడు ఎట్లనో ఈ ఇంట్లో కూడా ఆంజనేయుడు కూడా ఉన్నాడంట. నాకు ఇప్పుడే ఎరికైంది అమ్మ. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ఊళ్ళో అందరు ఏమంటారు? ఇంత గొప్ప సింగర్లు అయినరు నీ కొడుకులు, రైటరు అంటారు. మంచిగానే అంటారు. మస్తు ప్రేమోస్ అయ్యిండ్రు పిల్లలు మంచిగానే, మస్తు జనాలు అంతా మంచిగానే అనుకుంటారు. చిన్నప్పటి నుంచి పాడేటోళ్ళా? చిన్నప్పటి సంది, చిన్నగా ఉన్నప్పటి సంది కూడా పాటలే. స్కూల్కి పోయి కూడా పాటలే, స్కూళ్ళల్లో కూడా డ్రామాలు అవి ఇవి పాటలే. ఇంకా 15 చదివిర్రు. 15 చదివి ఇక పాటలకే వెళ్ళిపోయారు. ఇక హైదరాబాద్ పోయారు. అలా పని చేయదు, ఏం చెప్పలే నేను ఇంతవరకు. ఇట్లా చిన్నప్పుడు పాడేటోళ్ళా? పాడతారు. గింత చిన్నప్పటి సంది కూడా పాటలే. ఆ కడప విని కూర్చొని ఇక రామాయణమే పాటనే పాడేది. రామాయణం, అంజన్న చరిత్రనే వాడేది. అంజన్న చరిత్ర పాడేటోళ్ళు అప్పటి నుంచే. అమ్మా బాపు ఏం చేస్తాడమ్మా? బాబు వ్యవసాయం ఉంది, ఆవులు ఉన్నాయి, బలరు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక నిన్న మన సుస్తాయిండు. ఇంక అన్ని అమ్మేసినాము. ఇంక ఇంటికానే ఉంటున్నాం. ఇప్పటికైతే ఇంటికానే ఉంటున్నాం. ఇప్పుడు ఎడుకోండి బాపు? ఏమో ఎక్కడ పోయిండో, గోళీలు వేసుకుండు. ఎక్కడ పోయిండో ఏమో, బయటికి వెళ్ళి. బిడ్డ బిడ్డ మంచిగా ఉందా? బిడ్డ మంచిగా ఉంది. బిడ్డకి 3 కొడుకులు. 3 కొడుకులు ఊళ్ళోనే ఇచ్చినాం. ఇక్కడనే ఇచ్చినాం. అల్లుడు ఏం చేస్తాడు? అల్లుడు బ్యాంకులో చేస్తాడు. జాబ్ ఉందా? ఉంది, జాబ్ ఉంది అల్లునికి. అమ్మా మంచిగా చూసుకుంటారా కోడళ్ళు? 2 పెళ్ళిళ్ళు, 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంజి ఉండోడు, 2 అయినాయి పెళ్ళిళ్ళు. రాముదయింది, లక్ష్మణ్దయింది. ఆయనకి 2 కొడుకులు. రాముకు ఇంకా లక్ష్మణ్కి ఒక బిడ్డ. మళ్ళీ ఇప్పుడు పొట్టతోటి మళ్ళీ ఇప్పుడు. సరే అమ్మా, రామలక్ష్మణులు అన్నలు ఉన్నారు కదా మీ కొడుకులు, కవల పిల్లలు అంట కదా? అవును, కవల పిల్లలే. కవల పిల్లల? అవు ఫస్ట్ ఇంతకు ఎవరు పెద్ద ఆయన? రామే. రామన్ననే పెద్ద ఆయననా? నీకు తెలుసా? ఇంకేమో ఆపరేషన్ చేసిర్రు. ఎవరు పెద్దనో నాకు తెలియదు, కానీ 2 అయితే ఒక రోజు. కానీ అయితే మేము సినిమాలలో చూస్తాము, కవల పిల్లలు ఉంటేనంట ఒకరికి గిచ్చితే ఇంకొకటి కూడా ఏడుస్తాడంట కదా, అట్లా ఏమైనా? లేదు, అట్లేం లేదు. 2కి జ్వరాలు వస్తాయంట, అట్లేం లేదు. అట్లా ఎప్పుడు కాలే? ఎప్పుడు కాలే. మంచిగా ఉంది.
సరే, ఇద్దరు ఒకటేసారి పుట్టిర్రు కదా, మరి ఇద్దరికి ఏమైనా పోలికలు ఉన్నాయా? అంటే ఏదైనా విషయంలో, అంటే మామూలుగా జ్వరం వచ్చినప్పుడు జ్వరం రావడం, లేదా ఒకరిని తిట్టినా కూడా ఇంకొకరు అలుగుతారు కదా, అట్లా ఏమైనా జరిగిందా? ఏం లేదు, అంత ఇద్దరు సపరేట్ సపరేట్ ఏం లేదు. సరే అమ్మా, ఇద్దరు మంచిగా ఆడుకునేటోళ్ళ కొట్లాడే? మంచిగా ఆడుకుంటారు, మంచిగా ఆడుకునేది. ఇప్పటికి మంచిగా ఉంటారా? ఇంక ఇప్పటికంటే ఇంక మనం ఇక చిన్నప్పుడు ఉన్నట్టు ఉంటారా ఇప్పుడు పెద్దగా చెప్పలేము. ఇంకెవరు సంసారం కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఇంకా చిన్నోని పెండ్లు ఉంది కదా, ఇక అందుకు మంచిగానే ఉంటారు, ఒక దగ్గరనే ఉంటారు, బాగుంటారు, మంచిగా ఉంటారు. సరే, ఇద్దరు మమ్మల్ని ఏం కష్టపెట్టారు, నువ్వు ఊళ్ళు పోమ్మా, అది పోమ్మా, ఇది పోమ్మా అని ఏందన్నారు. నువ్వు ఖాళీగా పిల్లలు చూసుకొని ఉండు, నీకేం టెన్షన్ లేదు అని చెప్తారు. ముగ్గురులో ఎవరు ఇష్టం నీకు? నాకు ముగ్గురు ఇష్టమేమా, ముగ్గురు ఇష్టమే. ఎక్కువ ప్రేమ ఎవరి మీద లేదు? ఎవరి మీద లేదు ఎక్కువ ప్రేమ, నాకు అంతా ఒకటే, అంతే అనుకుంటా. చూసిండ్రు గదుల్లో కొడుకులు ఎదుగుదలలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ తల్లి ప్రేమ మాత్రం ముగ్గురు పిల్లలు కాదు, ఎంతమంది పిల్లలు ఉన్నా సమానంగా ఉంటుంది. అమ్మ ప్రేమ ఎప్పుడు కూడా తగ్గదు. మనలో కొందరు అనుకుంటాం కదల్లా, పెద్ద కొడుకు అంటే ఇష్టం, చిన్న కొడుకు అంటే ఇష్టం, బిడ్డ అంటే ఇష్టం, కానీ తల్లికి అట్లా ఎప్పుడు ఉండదు. ఏ కొడుకుకి చిన్న దెబ్బ తాకినా కూడా తల్లి హృదయం అంతే బాధపడుతుంది కదా అమ్మా? అంతే అమ్మా. తిన్నావా? చాయ్ తాగినా. ఈ టైం వరకు చాయ్ తాగితే ఎట్లా? నువ్వు తినాలి కదా. సరే, కోడలు ఉందా? ఉంది. రామన్న వాళ్ళ ఉంది. ఉందా? వద్దే ఉంది కదా. ఆమె గిట్లుంది అని నిన్న తల్లిగారింటికి పోయింది. లక్ష్మణ అన్న వాళ్ళ తల్లిగారింటి. ఈయనే ఉంటారా అందరూ? ఒకటే ఇంట్లో? ఏం సపరేట్ కాలే? ఇంకా ఏం కాలేదు, సపరేట్. సంతోషం. అంజనేయులు పెళ్లి అయినాక సపరేట్ అవుతారు, అంతవరదాకా ఒకదాన్ని. సరే, వదినమ్మని ఒకసారి పిలువు, మాట్లాడదాం. అన్న రెడీ అవుతుండు గదుల్లా, వదినమ్మ తాను ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయేమో లాగుదాం మనం. మైరే, ఓ మైరీ కెరా వచ్చిందిలో మన రామయ్య సీతమ్మ వచ్చేసింది. ఇంకా వదినతోని ముచ్చటించి అన్న సీక్రెట్స్ ఏమైనా లాగుదాం అన్న రెడీ అయ్యే వరకు. వదినే శనతులు బాగున్నా? వదినే బాగున్నారా? చూడు, నన్నేమో పిలవలే పెళ్లి కన్నా. అవునా? ఈ రోజే చూస్తున్నా, బాగున్నావు, చక్కగా ఉన్నావు, సీతమ్మ లెక్క. నిజంగా రాముడు ఎంత కష్టం వచ్చి అరణ్యవాసానికి పోయినా కూడా సీతమ్మ ఎట్లయితే పోయిందో, ఇవాళ మన రామన్న అంత గొప్ప సింగర్ అవుతుండు, అంత ఎదుగుతున్నాడంటే దానికి కారణం కూడా గీ సీతమ్మని. ఏమదినే? అంతే కదా. ఇష్టమా అన్న పాటలు? ఇష్టమా? ఇష్టమే. ఏ పాట ఇష్టం? అన్నీ. అన్నే ఒక పాట చెప్పు, ఏదైనా ఒక పాట. లేదు లేదు, రాదు. నీ మీద ఏమైనా పాటలు పాడిందా అన్న? నా మీద అంటే ఏం లేదు ఇప్పటి వరకు. ఏం పాడలే? ఎంత తిక్కదాని ఉన్నావు కదా నువ్వు, పాడించుకోవాలి. అన్న గొంతు ఎంత బాగుంటది. వదినే మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నిజం చెప్పు. నిజం. ఏ అన్న లేడు చెప్పు. నిజం. నిజమా? ఈ కాలంలో కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అవును. ఎట్లొచ్చింది సంబంధం? ఇక చుట్టాల వల్లనే. చుట్టాలు అవుతారా? అవద్నే, నీ పెళ్లి కాకముందే అన్న పాడుతుండే కదా? పెళ్లి కాకముందుకే పాడుతుండే. తెలుసా అన్న నీకు అప్పుడు? అప్పుడు తెలియదు. తెలియదా? మరి సంబంధం వచ్చినాక ఇంత పెద్ద సింగర్ అని తెలిసినాక ఏమనిపించింది? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? పెళ్లి సూపులకు వచ్చిందా అన్న? వచ్చిందా? ఫస్ట్ నువ్వు చూసినావా అన్న చూసిందా? ఫస్ట్ ఆయనే చూసిండు. ఆయననే చూసిందా? ఎట్లుంటాడు అన్న? ఇంట్లో మంచిగా ఉంటాడా? బయట అయితే మా ముందర బాగుంటాడు. మంచిగా ఉంటాడు, ఇంట్లో కూడా మంచిగా ఉంటాడు. తిడతాడా ఏమైనా? ఏం తిట్టాడు. మంచిగా ఉంటాడా? ఎంతమంది వదిన పిల్లలు? ఇద్దరు బాబులే. సరే, అన్న వస్తుండేమో చూడాలి. ఇంకా అవు వదినే, అన్న గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుంది ఓ పిల్ల అని వాడిండు కదా, అన్న గుండెలు ఇంకేమైనా పిల్ల ఉందా? వేరే పిల్ల? ఏం లేదు, అన్ని రకాల సాంగ్స్ వాడతాడు, అట్లా ఏం లేదు. అట్లా ఏమంటే చెప్పేటోడు, ఏం లేదు. చూసిండ్రా ఎందుకు అడిగినంటే, ఇగో భర్త ఏ పని చేసినా కూడా భార్య అర్థం చేసుకోవాలి. అన్న సింగర్ కాబట్టి ఎసొంటి పాట అయినా పాడతాడు, కానీ దాంట్లో తప్పులు తీయద్దు. మిగతా సింగర్ల భార్యల కోసం గిట్లా అడిగిన. వదినే చాలా సంతోషం. వదినే మంచిగా ఉన్నారు కదా ఇప్పుడు? మంచిగా ఉన్నాం. లక్ష్మణ అన్న భార్య ఊరికి పోయిందంట, అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటికా? మంచిగా ఉంటారా? మంచిగా ఉంటాం మేము, మంచిగా కలిసి ఉంటారా? అందరం కలిసిమెలిసి మంచిగా ఉంటాం. ఏం పేరు వదినే? పేరు పల్లవి. పల్లవి వదినే. సరే వదినే, అయిపోయినాయి ఇంట్లో పనులన్నీ? అన్నీ అయిపోయినాయి. ఏం చదువుకున్నాను? నేనా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ చదివినా. నువ్వేమనుకునేంటివి? నీకేమైనా గోల్స్ ఉండేనా? గోల్స్ ఉండే కానీ ఏమో చూద్దాం ఫ్యూచర్లో ఇట్లా. అవునా? ఏం గోల్ ఉంది? నేను అన్నకు చెప్తా. ఇక మామూలుగా అందరికి ఉన్నట్టే. ఏమవ్వాలనుకున్నావు? అప్పట్లో టీచర్ మీద ఉండే. టీచర్.
సరే ఇంక ఇప్పుడు ఇద్దరు పిల్లలు మగ పిల్లలు మా అమ్మ అల్లుళ్ళం గణేష్న ఇంకా ఇప్పుడు స్టడీ కంటిన్యూ చేయి. చేయాలి. సరే అదనే ఇంక అన్న వస్తుండేమో. వస్తుండొచ్చు. సరే అన్న, 4 ఏళ్ళు అవుతుంది అన్న హైదరాబాద్ వచ్చిన. చేన్లు కనిపిస్తలేవు, బాయిలు కనిపిస్తలేవు, శిల్కలు కనిపిస్తలేవు. హైదరాబాద్ ఎక్కువ రోజులు ఉంటే మనం ఎక్కువ రోజులు ఉండను రా. అప్పుడప్పుడు ఊరు వాతావరణం మనకు దాక్తుండాలి. అవునా, అందుకే ఎంతైనా ఊరు అనేది చాలా గొప్పది, నేచర్ అనేది చాలా గొప్పది. నేచర్ లో ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి. నిజమే అన్న, ఎంత ప్రశాంతంగా ఉంది ఈడ. అందరికీ శనార్థులలో జై సేవాలాల్. నేను మీ బంజారా సుజబాయ్, మీరు చూస్తున్నారు కేబిఎన్ తెలుగు టీవీ. చెప్పిన గదుల్లా యాడికొచ్చినాను నువ్వంటే పిచ్చి అని పాట పాడి ఎన్నో మిలియన్స్లలో వ్యూస్ సంపాదించి అందరి మనసులను దోచుకొని అందరికి పిచ్చి పట్టించిన అన్న. అట్లే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అనే పాట పాడి, అలాగే ఎంతో హిట్ అయిన పాట, దేశ విదేశాల్లో సైతం మారుమోగిన పాట అల్లాహే అల్లా, ఇలాంటి ఎన్నో గొప్ప పాటలు 100 పాటలు పాడిన మన రామన్నతానికి వచ్చిన సింగర్ రామన్నతానికి ఇంకా అన్నతానికి వచ్చేసి ఆడ అవ్వ అయ్యాలతోటి అందరితోనైతే ముచ్చటించేసిన. ఇంకా అన్న బాయికాడికి తీసుకొచ్చిండు, చల్లగా గుసబెట్టిండు చింత చెట్టు కింద. ఇంకా అన్న తాను ముచ్చటించి మంచి మంచి పాటలు ఇందాం పారి అన్న. శనార్థులు అన్న. శనార్థులు రా అన్న, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలన్న, ఎందుకంటే చల్లగా చెట్టు కాడ కూర్చోండి అన్న. అన్న ఫస్ట్ నీ పాటతోని ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అన్న. తప్పకుండా రా, తప్పకుండా అన్న పాట అన్న. ఏ పాట పాడదాం అంటారు? నువ్వంటే పిచ్చే. అప్పుడు నేను చిన్నగానే ఉంటే గానీ ఆ పాట ఇప్పటికీ గుర్తుంది నాకు. ఆ పాట వచ్చినప్పుడు చిన్న అవునన్నా, నేను చిన్నపిల్ల అన్న. అప్పుడు యూట్యూబ్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది అన్న, కానీ మీ పాటతోనే నేను యూట్యూబ్ కి ఎంటర్ అయినా. ఫోక్ సాంగ్స్ కి ఆదరణ లభించిందంటే ఫస్ట్ విత్తనం వేసింది మీ పాటనే అన్న. అందరికీ థ్యాంక్ యూ. దేశ విదేశాల్లో ఖండాంతరాలు దాటి మా పాటలు పోయినాయంటే నిజంగా ఒక ఆనందం, ఒక ఆహ్లాదం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, దేశ విదేశాల్లో ఉన్న అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా చెల్లెమ్మ కోరిక మేరకు మా కేబిఎన్ ఛానల్ ఇంత దూరం వచ్చి మా ఈ ఊర్లో ఇంటర్వ్యూ చేయడం ఒక ఆనందం. సో మీ అందరి కోరిక మేరకు నాకు ఎంతగానో పేరు తెచ్చినటువంటి పాటలు చాలా పాడతాను. సో నువ్వంటే పిచ్చి అన్నది కాబట్టి ఖచ్చితంగా పాడతాను. గాయాలు చేశావు ఈ జన్మకు, భారాన్ని వేశావు నా జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నెల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతున్నంగ ఈత, వాగంత పొంగొచ్చినే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. సూపర్ సూపర్ అన్న. అన్న ఈ పాట వచ్చి 10 ఏళ్ళు అయింది కదన్నా? దగ్గర 8-9 ఏళ్ళు అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పటికీ కూడా ఈ పాటని పాడి ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు అన్న. ముఖ్యంగా అదే మొన్న లిరికల్ కూడా వైరల్ అయింది, చాలా వైరల్ అయింది అన్న. ఈ పాట ట్యూన్ తెలుసా అన్నట్టు. అదే ఇక అన్న పాట ఎవరు రాసిండు అన్న? ఇది ఈ పాట లక్ష్మణే రాసిండు. ఇక ఇద్దరు కలయికలో, ఆ పాటలన్నీ మా ఇద్దరు కలయికలోనే మేము అనుకొని కాన్సెప్ట్లు అనుకొని సో చేస్తూ అట్లా రాస్తూ ఉండేవాళ్ళం. మంచి హిట్ అయింది అప్పట్లో. టిక్ టాక్ మంచి ఫేమ్ ఉన్న టైంలో, అప్పుడు మంచి ఫాలోవర్స్ వచ్చారు. ఆ టైంలో టిక్ టాక్ పోవడం కొంచెం అది ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత ఇన్స్టాకి వెళ్ళిపోయింది. నేను కూడా మీ ఫాలోవర్ గానీ ఈ పాటనే రీజన్ అన్న. ఈ పాటనే చూసిన నేను కూడా ఫస్ట్. థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సరే అన్న, మరి మన ఊరి గురించి
తప్పకుండా. నా పేరు రాము, మా తమ్ముని పేరు లక్ష్మణ్. ఇద్దరం కలిసి ఎన్నో పాటలు రాసి ఉన్నాం. మాది రంగారెడ్డి జిల్లా నిడదవెల్లి అనే గ్రామం. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు అనే చెప్పొచ్చు. ఇక్కడనే మేము మా ఊరు గురించి అంటే మంచి వాతావరణంలో పెరిగినటువంటి కల్చర్ మాది. ఎన్నో పాటలు రాస్తూ ఇంకా మనం సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పేసి ఎన్నో కష్టాలు పడుతూ చేసినటువంటి ఆ ప్రయత్నం ఈరోజు ఖండాంతరాలు దాటిపోయి మంచి పేరు అనేది మాకు వచ్చింది. మా తమ్ముడు మీకు తెలుసు చాలా పాటలు రాసున్నాడు, బుల్లెట్ బండి మేము చేసినటువంటి పాటలన్నీ. సో మా అమ్మ నాన్న వ్యవసాయ కుటుంబం, మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. సో ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో మేము ఇప్పుడు ఇటు ఊరుని బ్యాలెన్స్ చేస్తూ అటు సిటీని బ్యాలెన్స్ చేస్తూ మా ట్రావెలింగ్ అనేది అట్లా నడుస్తూ ఉంది. ఇది మా జీవన శైలి. ఇక్కడే నేను గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. దాని అనంతరం మన షాద్నగర్లో డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. సో ఇక సినిమాల మీద పాటల మీద పిచ్చితో మేము హైదరాబాద్కి వెళ్ళి మా టాలెంట్ చూపించుకోవాలని చెప్పేసి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసి యూట్యూబ్ అనేది అందుబాటులోకి రావడం, అప్పుడప్పుడే జియో సిమ్ ఇంకా ఫామ్ కావడం. సో అందరికీ మంచి మేలైన అవకాశాలు దొరికినాయి. మీరు అన్నట్టుగా యూట్యూబ్లో పెద్దపీట వేసిందని మీరు అంటున్నారు. సో మాకన్నా ముందు కూడా చాలామంది చేసి ఉన్నారు. సో అది ఒక గొప్ప విషయం, మీరు మాకు ఆ కాంప్లిమెంట్ ఇవ్వడం. ప్రస్తుతం అయితే జీవితం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. ఇంకెన్నో చేయాలి, ఇంటర్నేషనల్ ఆల్బమ్స్ చేయాలి, మంచి మనం పుట్టింది గ్రామీణ నేపథ్యమే కావచ్చు, బట్ మన వే ఆఫ్ స్టైల్ అనేది ఖండాంతరాలు ప్రపంచాలు దాటిపోవాలనేది ఉంటుంది. సో మంచి హిందీ సాంగ్స్, మంచి కర్ణాటిక్ సంబంధించినటువంటి సంగీత ప్రపంచంలోనే ఒక ఇంకా మైల్ స్టోన్గా నిలిచిపోవాలనేది. ఇంతవరకు మన ఓన్ టాలెంట్, మనకున్న ప్రతిభతో ఇంతవరకు వచ్చాము. ఇంకా మనం ఎన్నో చేయాలన్న ఆలోచన అయితే ఉంది. సో దానికి ఇంకా సహకారం, ఇంకా ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఇంకా మనకి ఇంకా ఎంతో ప్రోత్సాహం అవసరం. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా బాగున్నాం. ఇంకా మనం ముందు ఇంకా చాలా చేయాల్సి ఉంది. అన్న సూపర్ అన్న. ఈ ఊర్లో పుట్టిన కూడా హైదరాబాదే కాదు దేశ విదేశాల్లో కూడా మీ పేరు తెలియని వాళ్ళు లేరన్న. అవునన్న, అసలు ఈ పాట పాడాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? అయితే ఇది పాటలు ఏంటంటే మేము చిన్నప్పటి నుంచే పాడుతున్నట్టున్నారా. అప్పట్లో అంజన్న చరిత్ర ఇవన్నీ ఉంటుండే కదా, క్యాసెట్లు ఉన్న రోజుల్లో. మా ఇంట్లో ఒక రేడియో ఉంటుండే. మా నాన్న 4 గంటలకు 5 గంటలకు అది పెడతా ఉండేవాడు. సో ఆ క్యాసెట్తో పాటు మా పాటల ప్రయాణం, ఇంకా అవి నేర్చుకొని స్కూళ్ళల్లో పాడడం, మంచి ప్రైజులు కొట్టుకోవడం. ఇక రామ్ లక్ష్మణ్ అంటే పాట, రామ్ లక్ష్మణ్ అంటే ఇక ఎటు పోయినా ఆ పాట, రామ్ అంటే పాట అనే లెక్కల అనిపించింది. ఇక ఆ పాటలు వింటూనే ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు విన్నటువంటి ఆ పాటల మాధుర్యం, ఆ పల్లె పాటలు, ఆ అంజన్న చరిత్ర, అవన్నీ మా సంగీతానికి అంజన్న చరిత్ర ఇప్పటికీ ఉంటది. అదే ఉంటాయి కదా, మన అంజన్న చరిత్ర విన్నా మనకెంతో పుణ్యమే కలుగునమ్మా ఓయమ్మ అది వీని రామనుడు. ఇదంతా ప్రింట్ టు ప్రింట్ వాళ్ళం. ఇదంతా మా టీచర్ మమ్మల్ని కొట్టకపోయేది. ఇక మా టీచర్ ఎట్లా అంటే రామజీ పాటలు, లక్ష్మణ్ ఇద్దరు కలిసి చరిత్ర వేస్తారు ఇక. అంటే మేము జవాబు చెప్పినా చెప్పకున్నా ఒక విధంగా మా కళ చాలా సందర్భాల్లో యూజ్ అయింది. అంటే మనం జవాబు చెప్పినా చెప్పకున్నా మమ్మల్ని అంత అభిమానించేవాళ్ళు. సో అలాంటి నేచర్, అలాంటి కల్చర్లో మనం పెరిగినాం కాబట్టి ఆ ఒక వాతావరణం మా మీద ప్రభావితం చేసి అక్కడ నుంచి ఇంటర్, డిగ్రీ నుంచి అటు ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంకా మనం ఇక్కడే ఉంటే లాక్ అయిపోతాం. ఇంకా మనం ప్రయత్నాలు చేయాలని చెప్పేసి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల ఆఫీస్. మొదటి ప్రయత్నం హైదరాబాద్కేనా ఇంకెక్కడైనా? హైదరాబాద్. ఎక్కడికి వెళ్ళిండ్రు అన్న అవకాశం కోసం? ఫస్ట్ టైం మేము ఒక పాట రికార్డింగ్ చేద్దామని చెప్పేసి బొబ్బిలి సురేష్ అన్న తెలుసు కదా, ఎలాంటి చాలా గొప్ప సాంగ్స్ మ్యూజిక్ చేసిన బొబ్బిలి సురేష్ అన్న స్టూడియోకి వెళ్ళినాం. అదే మొదటిసారి మేము ఆ స్టూడియో చూడడం, ఆ స్టూడియోలో చూసి మేము ఫోటో దిగడం, అబ్బా ఏందా ఇట్లుంటదా అబ్బా అనుకున్న రోజులు అవి. అసలు ఒక విధంగా చెప్పాలంటే బొబ్బిలి సురేష్ అన్నతోనే ట్రాక్ ఎట్లా వాడాలి ఏందనేది ఆయన స్టూడియో కోర్టులో మనకు తెలిసింది. కానీ ఒక ఆల్బమ్ అప్పట్లో చేద్దామని చాలా ట్రై చేసినాం, బట్ ఇక ఆల్బమ్ ముందుకు రాలేకపోయింది. ఇక అన్నతో మంచి బాండింగ్ మాకు. అక్కడ నుంచి ఇక మాకు మదీన్ పరిచయం అవడం, కళ్యాణ్ పరిచయం అవడం, ఇక వీళ్ళంతా అప్పుడప్పుడే కెరీర్ అందరి స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలోనే ఇంకా అంతకన్నా ముందు మేము సినిమాల్లో చాలా కష్టపడేవాళ్ళం. సెట్ బాయ్గా, మన వాటర్ బాయ్గా ఎన్నో పనులు చేసినాం. సింగర్ కావాలని హైదరాబాద్ వెళ్ళింది. అంటే మేము సినిమా అవకాశాల కోసం ఈ ఆల్బమ్స్ చేద్దామన్న ఇదిలో వెళ్ళిపోయినారా. మన పరిస్థితులు ఎట్లుంటాయిరా, మన మధ్యతరగతి జీవితాలు. ఒక దిక్కు పని చేసుకోవాలి,
ఓ దిక్కు ప్రయత్నం చేయాలి. మేము ఆ సినిమా షూటింగ్లలో పనిచేస్తూ మేము సింగర్స్ అవి అంటే మీరు వచ్చింది ఏంది, మీరు చేస్తున్నది ఏందని ఇట్లా హేళన చేసేవాళ్ళు. కొందరు అర్థం చేసుకొని ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు అవుతారని కొందరు అట్లా ప్రోత్సహించేవాళ్ళు. మేము షూటింగ్లలో పనిచేసినాం అంటే కేవలం ఏంటంటే మాకెవరైనా పరిచయం అవుతారనే, అంతే తప్ప మనం ఆ పని చేయాలని ఏం లేదు. అట్లా కొన్నేళ్ళు చేసినాం. చేస్తూ అదే టైంలో మనకు ఇంకా యూట్యూబ్ అనేది ఫామ్ అయిపోయింది. అప్పుడు మాకు డిఆర్సి సునీల్ నిజంగా చెప్పాలంటే ఈ కెరీర్కు ఒక మాకు ఒక నాంది పలికిందంటే, మాకు ఒక స్టాంప్ వేసిందంటే డిఆర్సి సునీల్. ఏమంట ఆ టైంలో మనం గాయపడిన మనసు నాలే అంటే ఆల్బమ్ చేసినాము. అక్కడ నుంచి ఇంకా మనం వెనుదిరి చూసుకోలే. అప్పటికి ఎన్నో పాటలు మనం రాసి పెట్టుకున్నాం కానీ రికార్డింగ్స్ లేవు. కానీ మొదటిసారి ఆయన మాకు మేకింగ్ పెట్టి ఒక పాటను యూట్యూబ్ ద్వారా తీసుకొచ్చి, మీరు ఫస్ట్ పాడిన పాట గాయపడిన మనసు నాలే లవ్ సాంగ్, అది చాలా అంటే చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అక్కడ నుంచి ఇక మనం వెనుదిరిగి చూసుకోలేదు. అదా గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే, లైఫ్ లాంగ్ నన్నుంటరిని చేసినావులే, ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా, ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా, ఒక్కసారైనా కల్లో నేనొస్తానా, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే. ఈ పాట అప్పట్లో మంచి వైరల్ అయింది, మంచి పేరు తీసుకొచ్చింది. అప్పుడప్పుడే ఇంకా ఒక 3 లక్షలు పోయి పాట ఆగింది. ఒక చిన్న ఒక తమ్మునేల్ చెప్పిన నేను ఐడియా, సార్ ఈ పాట వింటే ఖచ్చితంగా మీ ప్రియురాలు గుర్తొస్తుంది అని చెప్పేసి ఒకసారి ఒక ఐడియా చెప్పిన. అంటే పాట వచ్చి ఒక 10 రోజులు అవుతుంది, అక్కడే ఆగిపోయింది. బట్ ఈ తమ్మునేల్ అని చెప్పాను, ఈ పాట వింటే మీ ప్రియురాలు గుర్తొస్తుంది. ఇక అక్కడితో పాట ఆగలే. ఇక ఏకదాటికి ఈ రోజు 100 మిలియన్ పాట అది. సో ఫస్ట్ అదే ఇక మాకైనా లక్ష్మణ్కైనా తొలిమెట్టు అదే. అంతకన్నా ముందు మనం చాలా చేసినా కానీ గుర్తింపు రాలేదు. ఇక అక్కడ నుంచి మనం వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత నువ్వంటే పిచ్చి, నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ అన్ని వరుసగా ఇక వరుస పెట్టి అవకాశాలు వెల్లువెత్తినాయి. ఇక అప్పుడు మనం వెనుదిరిగి చూసుకోకుండా ఇక మనకున్న పరిస్థితులన్నీ మనం న్యాయం చేసుకుంటూ అట్లా 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 ఇంతవరకు వచ్చినాం. మొదటి బీజం అయితే మాకు డిఆర్సి. నిజంగా చెప్పాలంటే నిజంగా ఒక విధంగా మాకు చాలా పెద్దది కనుక ఆ టైంలో. ఎంత అంటారు కదా, మేము ఎవరైనా స్మరించుకోవాలనుకుంటే ఆయనే స్మరించుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఆఫీసుల చుట్టూ, ఎంతో మ్యూజిక్ డైరెక్టర్ల చుట్టూ ఎంతో తిరిగినా ఎక్కడ చూపని సానుభూతి ఆ టైంలో, ఆ సందర్భంలో మళ్ళీ ఆయన తెలంగాణ కల్చర్ పక్కా జిల్లేలమ్మ జిట్టానపై ఆ టైప్ ఆఫ్ సాంగ్స్. కానీ ఈ లవ్ పాటను ఆయన యాక్సెప్ట్ అంటే ఆయనకి ఎందుకు అనిపించిందో, నిజంగా దేవుడే చూడు. అంటే ఆ ఛానల్లో అసలు ఇలాంటి పాటలు పోతాయా అని కొందరు అన్న కూడా నా మీద రిస్క్ చేసి నా పాట నచ్చి నేను టేబుల్ మీద కొట్టి వినిపించి అప్పుడు ఆ రికార్డ్ చేసి నాకు మేకింగ్ పెట్టి మొదటి పాట అది. అక్కడి నుంచి ఇక మనం వెనుదిరిగి చూసుకోలేదు. ఇక లక్ష్మణ్ కూడా తీసుకోలేదు. ఆయన పెద్ద రైటర్ అయిపోయాడు, నేను పెద్ద సింగర్ అయిపోయినా. ఇక ఇట్లా జరిగిపోయింది. ఇట్లా అన్న మరి ఇంత బాగుంది వాయిస్, ఇంత బాగుంది కదన్న, మరి సినిమాలలో ఇప్పటి వరకు మీ వాయిస్ లేదు ఎందుకన్నా? సినిమాలల్లో నేను చాలా ప్రయత్నాలు చేసినారా. ఎందుకు నాకు కూడా పెద్దలు కూడా ఫోన్ చేసి పాడించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ ఎట్లా అయిపోయిందంటే నేను ఎవరిని అననిక లేదు. ఒక ఎట్లా అంటే ఇప్పుడు మనల్ని పిలుస్తారు, మనతో ట్రాక్ పాడిస్తారు, అంతా మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళందరికి నచ్చే ఉంటుంది. లాస్ట్ ఏమంటారంటే అబ్బా ప్రొడ్యూసరు చెన్నై సింగర్తో పాడించుకుంటారట. అర్థమైందా? ప్రొడ్యూసరు గీ వేరే రాష్ట్రం సింగర్తో పాడించుకుంటారట. ఇట్లా అంటే మనకు అవకాశం ఇవ్వాలనుకున్న మనలాంటి మనస్తత్వమే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఫేమ్ ఉందా అది ఉందా అని చూస్తే ఇంక మనం ఏం చెప్తాం చెప్పు. ఇట్లా చాలా వాడున్నా. బట్ సినిమాల్లో నేను 100% సినిమాల్లో నేను ఖచ్చితంగా వాడతా. కానీ ఇక వాళ్ళు సరైన అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎందుకు వాడని చెప్పు. ఇన్ని పాటలు వాడుతున్నా, సినిమాలు ఎందుకు వాడని చెప్పు. కానీ అంటే సరైన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదు, అంటే సరైన అవకాశం కూడా రాలేదని చెప్పాలి వాస్తవంగా. అదే గుమ్మడికాయ అంత అదృష్టం ఉన్నా, అదే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి. చూడు అంత పెద్ద లెజెండ్ యాక్టర్ అయినటువంటి కోట శ్రీనివాసరావు గారు చెప్పారు. ఇక మేము మరి ఆ పరంగా మనకు అదృష్టం లేదు. సరే నేను ఏమనుకుంటా అంటే సినిమాలు పాడకున్నా
సినిమాల మించిన ఆదరణ, సినిమాకు మించిన పేరు నాకు యూట్యూబ్ లో వచ్చింది. నేను ఇక్కడే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాను. సో నాకు సినిమా సింగర్ కి లేని ఫేమ్ నాకు యూట్యూబ్ ద్వారా వచ్చింది. సో నేను ఎప్పుడు దీనికి నాకు అన్నం పెట్టిన దీనికి నేను సున్నం పెట్టను. విన్నర్ గదుల్లా మన సింగర్ రామన్న ఎంతో మిలియన్స్లలో, వందల మిలియన్స్లలో ఉన్న పాటలు, ఇంత మంచి అద్భుతమైన గొంతు, బాలసుబ్రహ్మణ్యం సార్ లాంటి క్వాలిటీ ఉన్నంత అద్భుతమైన గొంతున్న మన సింగర్ని ఈ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలకు చేతులెత్తి నేను ఒకటే అంటున్నా, మీరు యూట్యూబ్లో అందలాన్ని అందించిండ్రు, అట్లే ఒక సినిమా అవకాశం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి మట్టిలో మాణిక్యాలకు కదా మనం అవకాశాలు ఇవ్వాల్సింది. సరే మీరు పక్క రాష్ట్రాలు చెన్నై ఉండని, బాంబే ఉండని అందరినీ ఆదరించండి, కానీ మన ఊరి బిడ్డను, మన రాష్ట్రంలో ఉన్న బిడ్డను కూడా మనం ఆదరించాలి కదా. మనమే చూడకుంటే, కన్న తల్లి లాంటి మనమే చూడకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా అవకాశం ఇస్తారులా? కొంచెం ఆలోచించాలి. మీలో ఎవరైనా సినిమా డైరెక్టర్లు ఉండొచ్చు, సినిమా హీరోలు ఉండొచ్చు, మీకు చేతనైనంత సాయం చేయాలి. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని కొంచెం ముందుకు తీసుకుపోవాలి. మనం ఒకరికి సాయం చేస్తే మనకు దేవుడు సాయం చేస్తాడు కదా. ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వాలి అన్నతోని. నేనైతే ఖచ్చితంగా అవకాశం ఏడైనా ఉన్నా కూడా అన్న పేరు అయితే ఖచ్చితంగా చెప్తా. అన్న సరే అన్న, మీకు ఇంకా గొప్ప పేరు తీసుకొచ్చిన పాట మన అల్లాహే అల్లా పాట ఒక్కసారి అన్న. నువ్వంటే పిచ్చి ఈ పాటల తర్వాత నాకు ఇంకా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ పరంగా ఇంకా మొత్తం ఖండాంతరాలు దాటిపోయిందంటే ఆ పాట రా. అవునన్న. అంటే అది ఎట్లా అంటే అది ఒక సినిమాకు దగ్గర ఉంటుంది, ఒక ఫోక్ దగ్గర ఉంటుంది, ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో ఆ పాట ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా ప్రత్యేకమైన పేరు వచ్చింది దానికి. సో ఖచ్చితంగా ఆ పాటను కూడా నేను ఒకసారి మీకు. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే, షురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పీలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేనే కారణమవుతానే ప్రతి జన్మకు. రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి, అల్లా పీలిచిండా అనిపించనే పిల్ల, నాదానివని నాడలు కట్టి తీర్చానులే మొక్కుని, అల్లా కలిపెనే మన బంధమే పిల్ల, షాజహాన్ చూడని ఆగురా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి, జాలుమా మెలే నజ్మా అందలే, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా, నేనే కారణమవుతానే ప్రతి జన్మకు. సూపర్ అన్న. అవునన్న, మనం ఇంత ఫోక్ సాంగ్స్ రాసేటోళ్ళం కదా, మరి ఇట్లా రాయాలి అని ఎట్లా అనిపించింది అన్న అసలు లక్ష్మణ్ అన్నకి? అంటే ఇది ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ను ఎంచుకున్నారా. అంటే రెగ్యులర్గా మనం లవ్ సాంగ్స్ వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, బట్ ఈ పాయింట్ ఆఫ్ లో కూడా మనం ఎందుకు అనుకోవద్దనే ఇదిలో సో మంచి అందరం డిస్కషన్ చేసుకొని అంత చేసుకొని డిజైన్ చేసినటువంటి పాట అది. ఎవరైనా మన ముస్లిం సోదరులు ఏమైనా అన్నారా అన్న ఈ పాట మీద? ఓ చాలా హ్యాపీ అయిపోయారు వాళ్ళు, చాలా ఆనందపడతారు. అల్లా అల్లా సింగర్ రే, ఎక్కడన్నా మనం ఏదన్నా అది పోతాం కదా దర్గాలకి అక్కడిక్కడికి, ఏ అల్లా అల్లా సింగర్ రే, రాము రే, అచ్చా గానా గాయరే అవును అని అంత మంచిగా వాళ్ళు కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఎక్కడ అంటే ఎవరిని కించపరిచే విధానం లేదు కదా. అదొక ముస్లిం లవ్ సబ్జెక్టు, అందులో ఒక హిందూ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి స్వీకరించారు, అందరూ స్వీకరించారు. అంటే ఫస్ట్ ఆ పాట వచ్చినప్పుడు ఎక్కడ మత కల్లోలాలు, ఎక్కడ లవ్ అనే ఇట్లుంటది అన్నట్టు అనుకున్నారు కొంతమంది. సో అట్లా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అభినందించారు. అందులో హీరోయిన్ కూడా బాగా సెలెక్ట్ చేసిండ్రు అన్న, ముస్లిం పిల్లల లెక్కనే ఉంది కదా. అవునవును, ఆ హీరోయిన్ ని సెలెక్ట్ చేసే వెనక ఫైనల్ గా నేనే. ఎన్నో ఫోటోలు వస్తున్నాయి పోతున్నాయి, బట్ ఈమె ఎందుకో నాకు ఒక స్నేహలాగా, ఒక తెలుగింటి ఆడపడుచులాగా అనిపించింది. సో ఈమెను ఓన్గా వేసుకుంటారని చెప్పేసి
నేనే ఆ ఫైనల్ ఫోటోని సెలెక్ట్ చేసి లక్ష్మణ్ ఈమె బాగుందిరా అని చెప్పి. కానీ ఆమె కన్నులే గుర్తున్నాయి, తర్వాత మొన్న ఏదో పాటల యాక్టింగ్ చేసింది, నేను అసలు ఫస్ట్ గుర్తుపట్టలే అన్న, కానీ తర్వాత అరే అల్లాహే అల్లాలో ఉన్న అమ్మాయి కదా అని. మంచి యాక్టర్, ఎంత నేచురల్ యాక్టర్ అంటే సూపర్, జీవం వచ్చేస్తుంది అన్న. ఏం పేరు అన్న? సునీత మాస్టర్ అని చెప్పేసి, తెలుగు అమ్మాయి బట్ కేరళలో సెట్ అయ్యారు. బాగుందన్న, మంచి సెలెక్షన్. పాట చాలా అద్భుతంగా ఉంటది, ఇప్పటికీ విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి మీ పాటలు. థ్యాంక్ యూ. అవునన్న, మీరు ఎక్కువ లవ్ ఫెయిలియర్ సాంగ్సే పాడతారు కదా, అవును. ఎందుకన్నా? అయితే మనకు వచ్చిన అవకాశాలు అలాంటివి, అంటే నేను చేసిన పాట కూడా మొదటి పాట అదే కాబట్టి అట్లా ఏం లేదు. అంటే ఒకట్రా, ఇప్పుడు మనకు ఏ విధమైన ఫేమ్ అయితే మనకు వస్తుందో అదే అనుకుంటారు. అంటే మనం అన్ని విధాలుగా మనం పాడతాం, ఇప్పుడు మీరు ఇన్స్టాలో అన్ని చూస్తారు, సినిమా పాటలు కూడా నేను పాడతాను. బట్ కాకపోతే ఏంటంటే హిట్ అయిందాన్ని జనాలు పట్టుకుంటారు అట్లా. సో అట్లేం లేదు, నేను అన్ని విధాలు పడతాను. మీరు అనుకున్న రాధా రాధా కానీ, అందాల నాకు ఒక బంగులు ఉన్నది, నాకు ఫోకే చాలా ఇష్టం. బట్ ఏంటంటే లవ్ అనేది మనకు ప్రత్యేకంగా ఒదిగిపోయింది కాబట్టి ఆ విధంగా అందులో ఫేమ్ వచ్చింది అంతే. నేను అన్ని విధాల పాటలు పాడతా. అన్న రాధా రాధా బైకడ్ రాధాలా మీరు యాక్టింగ్ చేసింది కదా. అవునవును, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది అన్న, కృష్ణులాగా గెటప్ అదే అదే చాలా అద్భుతంగా ఉంది. అమ్మాయి కూడా డాన్సర్, మంచి పేరు వచ్చింది దానికి కూడా. అంటే నాకు ఆ పాటను చేయడానికి మెయిన్ ఏంటంటే, అంటే మనకి ఎప్పటి నుంచో చేద్దామని ఉంది, బట్ మనం ఉన్న వెయిట్కు చేద్దామా అని అనిపించింది. బట్ ఎవరేమని అనుకోని ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా తగ్గుతా, మళ్ళీ ఆ వీడియోను ఈ వీడియోను ఎవరైనా స్టేటస్లో పెట్టుకోరా అన్న లెక్కల నేను ఇన్స్పిరేషన్ కోసం, ఎవరైనా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలనే ఉద్దేశంలో ఆ పాట నేను చేసిన. మంచి పేరు వచ్చింది అది కూడా నా. ఇంకా నేను మంచి మంచి పాటలు త్వరలో చేయబోతున్నారా. ఒకసారి ఆ పాట అన్న. తప్పకుండా రా. రాధా రాధా బైకడి రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా. రాధా రాధా బైకడి రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, పేరెళ్ళిన బొంబై బోతివే రాధా, పేరెళ్ళిన బొంబై బోతివే రాధా. రాధా రాధా బైకడి రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా, పేరెళ్ళిన బొంబై బోతివే రాధా, తటా మొయ్యాలేక తల్లాడిత్తివే రాధా, తటా మొయ్యాలేక తల్లాడిత్తివే రాధా, పేరెళ్ళిన బొంబై బోతివే రాధా, తటా మొయ్యాలేక తల్లాడిత్తివే రాధా, తటా మొయ్యాలేక తల్లాడిత్తివే రాధా. రాధా రాధా బైకడి రాధా, బావ మీద బమలా వడితివే రాధా, బావ మీద బమలా వడితివే రాధా. అందాల నాకొక్క బంగులున్నదే, మరదల బంగులున్నదే, కారులో షికారు జయ్య మారుతున్నదే, మరదల కారులున్నయే. అందాల నాకొక్క బంగులున్నదే, మరదల బంగులున్నదే, కారులో షికారు జయ్య మారుతున్నయే, కరవల కారులున్నయే. బంగులుంది కారులుంది సోకు జయ్య తీరదెస్తా, నువ్వు అవునంటే తాళి గడత మరదలా, నా అవ్వ మీద పట్టేవో మరదలా, నువ్వు అవునంటే తాళి గడత మరదలా, నా అవ్వ మీద పట్టేవో మరదలా. అందాల నాకొక్క బంగులున్నదే, మరదల బంగులున్నదే, కారులో షికారు జయ్య మారుతున్నయే, మరదల కారులున్నయే. తూరు పింటి సిన్నదానా తుమ్మ కొమ్మల మంచుదానా, తూరు పింటి సిన్నదానా తుమ్మ కొమ్మల మంచుదానా, మంచు మీద పత్తి వాలిందో, జింక 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 సుందరి సరంగిరిగిరి సన్నజాజులు పోలు పోసిన పొన్నె పువ్వులు సాలు పోసిన మల్లెపూ, నన్ను చూసి నవ్వమాకండి ఓ సిన్నదానా, నన్ను చూసి నవ్వమాకండి. ఇంటి ముందల సింత చెట్టు అనలు కొనలు దాకుతుంటే, ఇంటి ముందల సింత చెట్టు అనలు కొనలు దాకుతుంటే, ఎంత ధనుడో లక్ష్మణ గుడిసె పట్నం కట్టుకొని గుర్తుకే మనముందమా, ఎంత ధనుడో లక్ష్మణ గుడిసె పట్నం కట్టుకొని గుర్తుకే మనముందమా. దాచటింటి సిన్నదానా దంతె కొమ్మల మంచుదానా, దాచటింటి సిన్నదానా దంతె కొమ్మల మంచుదానా, పత్తి మీద మంచు వాలిందో, జింక 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 సుందరి సరంగిరిగిరి సన్నజాజులు పోలు పోసిన పొన్నె పువ్వులు సాలు పోసిన మల్లె పువ్వులు, నన్ను చూసి నవ్వమాకండి ఓ సిన్నదానా, నన్ను చూసి నవ్వమాకండి.
సూపర్ అన్నా, ఇన్ని రోజులు నేను మెలోడీసే వింటున్నా. అమ్మో అన్ని వాడతారా? కాకపోతే మనకు వచ్చిన పేరు అలాంటిది. నేను అన్ని వాడతాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సినిమా పాటలు వాడినా. మొన్న ఇన్స్టాగ్రామ్ లో సినిమా పాట వాడినప్పుడు మణిశర్మ సార్ నేను కేబీఆర్ పార్క్ లో ఎంత చక్కగా వాడినావు, అద్భుతంగా వాడినావు అని చెప్పేసి నాకు మన సదా శివ సన్య ఈ పాట కూడా దగ్గరుండి పాడించుకున్న వీడియో కూడా ఉంటుంది. అంత అంత అభినందించాడు సార్. ఖచ్చితంగా నా కన్సర్ట్స్ ఏమైనా ఉంటే నువ్వు నాకు టచ్లో ఉండాలని అలా మేనేజర్ నెంబరు అవన్నీ ఇచ్చిండు. సో అట్లా అన్ని వాడతా కానీ మనకు వచ్చిన ఫేమ్ అలాంటిది. సరే అన్న, మీరు ఇన్స్టాలో బాగా పాడుతున్నారు మూవీ సాంగ్స్. థ్యాంక్ యూ రా. మీకు నచ్చిన సాంగ్ అన్న మూవీ సాంగ్లలో? నేను మన యజ్ఞం సినిమాలో చిన్ననాటి చెలికాడే చురకత్తి లాంటి మనగాడే అనే ఒక పాట ఉంటుంది కదా. చంద్రుడైనా తలదించడా వాడిలో వేడికి తాననే నాననే జాజులే తల దాచుకుంటామని సిరిగాలిలే తాననే ఈ పాట. అంటే ఇలాంటి పాటలు అన్ని వాడుతూ ఉంటాం. సో ఇక ప్రస్తుతం అయితే చేస్తూ ఉన్నాను రా, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. అటు సినిమాల పరంగా ఇటు షోస్ పరంగా ఎన్నో విధాలు చేస్తున్నా. ఇంకా మనకు కొంచెం ప్రోత్సాహం అనేది అవసరం. అంటే మనకున్న అంటే మీరు మీకు వచ్చిన పేరుకు ప్రోత్సాహం ఏముంది అని అంటారు. బట్ ఎంతో కొంత అన్న లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటే కొంచెం మనకు ఉంటే సో అన్ని విధాలుగా మనం ఇంకా ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ఎన్నో దేశ విదేశాలు తిరిగి వచ్చారా. సో నేను నాకన్నా వెనక సీరియల్ కూడా చాలా మంది పోయారు. బట్ నాకు అలాంటి బాధ ఏం లేదు. సో అన్ని విధాలుగా మనం చేస్తా ఉన్నాం విశ్వ ప్రయత్నం. ఏదైనా దేవుడు దయదలుసా. మీరు అన్నారు కదా గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోతుందా, ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి. చూద్దాం మన 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 అదృష్టం ఉంటే ఖచ్చితంగా. మరి ఇప్పుడు టీవీ షోస్ చాలా ఉన్నాయి కదా అన్న, సరిగమప, ఇండియన్ ఐడల్, అలాంటి వాటికి మీరు ఎప్పుడైనా వెళ్ళిండ్రా? అలాంటి వాటికి నేను పాడుతా తీయకు అన్నిటికీ నేను ప్రయత్నాలు చేసిన. వాళ్ళు ఏమంటారంటే మీకు తెలియదే ఉందిరా, సరిగమపాలు నేర్చుకుర్రా, సంగీతం నేర్చుకుర్రా అని ఈ లెక్కలు ఉంటారు. అయితే నేను ఒకటి చెప్పాలన్నా, నిన్న సరిగమప ఆడిషన్స్ చూద్దామని పోయినాను. అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాము. వాళ్ళందరూ ఏమంటారంటే మేము మట్టిలో మాణిక్యాలను తీస్తాము, మీలో టాలెంట్ ఉంటే చాలు, మీరు పాటలు పాడగలిగితే చాలు అంటారు. నిన్న హైదరాబాద్ లో 1600 మంది వచ్చిండ్రు ఆడిషన్ కి. నేను కూడా వెళ్ళినా. మన పిల్లలు ఇంకో 5 మంది కూడా వచ్చిండ్రు, సావిత్రి అని ఇంకో అమ్మాయి చాలా మంది వచ్చిండ్రు. కానీ లోపలికి పోయినాకన్నా వాళ్ళు ఆన్ స్క్రీన్ చేస్తలేరు. సరిగమప ఫ్లెక్సీ ముందల నిలబెట్టి మైక్ ముందల పాట పాడిచ్చేది మనకు తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తుండ్రు, అక్కడ కాకుండా ఇద్దరిని కూర్చోబెట్టిండ్రు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఉన్నది చెప్తున్నా నేను. అయితే వాళ్ళు 2 లైన్లు పాడిచ్చి ఓకే ఓకే అంతేరా. అంటే ఏందన్నా ఇంతకెందుకు పెట్టాలి ఆడిషన్? వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారా. అంటే నేను ఒకరిని కించపరచడం అనేది కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళు ఏదో శాంపిల్ ఒక ఇద్దరిని తీసుకుంటారు. అదే ఇదంతా రూపమాపింది ఏంటంటే మన ఓన్ టాలెంటే. మన ఓన్ టాలెంట్, మన ఆల్బమ్సే ఇవన్నీ దూసుకుపోయేలా చేసింది. లేకుంటే నిజంగా ఈరోజు సినిమాలో పాడితేనే సినిమా సింగర్ అయినా, సినిమాలో రాస్తేనే సినిమా రైటర్ అయినా. ఈరోజు వీటిని మించి పేరు వచ్చింది కదా మనకు. సో అందుకని ఇండిపెండెంట్ మన స్వయం కృషి మనకు నెక్స్ట్ లెవెల్. ఏదైనా డోర్ తెలవాలంటే మన ఓన్ టాలెంట్ బిల్డ్ చేసుకోవాలి. సో వాళ్ళు మనకి ఇవ్వలేదని మనం సింగర్ కాకుండా ఉండలేదు, వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేసారని మన పాట అయిపోలేదు. సో మనం అంతకన్నా వ్యూస్ పొందుకుంటున్నాం, అంతకన్నా జనాలు వెళ్ళిపోతాం అనే ఆనందంలోనే ఉంటుంది తప్ప అలాంటి రిజెక్షన్ నేను ఎన్నో చూసిన. వాస్తవంగా నేను పాడతా తీయాలి, ఎప్పుడో పాడాలి. కానీ ఇక వాళ్ళు మీరు సంగీతం నేర్చుకురా, అవి నేర్చుకున్నట్టే మనం చక్కగా పాడతాం. ఇప్పుడు ఎట్లా అంటే మనం పాడే విధానం, పాడే ఈ స్కిల్స్ మన లోపల ఉన్నాయి అన్నప్పుడు ఇంకా ఇవన్నీ వాళ్ళు క్వశ్చన్ చేయొద్దు. అంటే ప్రతి సందర్భంలో రాజకీయం రా. ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా అన్నిట్లలో మనకు చాలా రాజకీయాలు నడుస్తాయి. కానీ ఇది చాలా తప్పన్న. ఎందుకంటే నిన్న ఎంత మారుమూల ప్రాంతాల నుంచి, వేరే వేరే జిల్లాల నుంచి ఎందరో చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చిండ్రు. ఒక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయి పేరు ఏదో నవత సింగర్. ఆ అమ్మాయి ఖమ్మంలో కూడా ఆడిషన్ పోయింది, పాపం రిజెక్ట్ అయింది. మళ్ళీ చిన్న పిల్లగాన్ని తీసుకొని హైదరాబాద్ కు వస్తే అక్కడ కూడా రిజెక్ట్ చేసింది. అమ్మాయి అద్భుతంగా పాడుతుంది అన్న. అసలు వాళ్ళ బాధలు చూపించాలి మన ఛానల్ ద్వారా. అవును. నిన్న అమ్మాయికి పాపం బాబుకి హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటా. కానీ ఇది చాలా తప్పు. సరిగమప ఆడిషన్స్ చేసే వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, నేను స్వయంగా వచ్చి అక్కడ చూసిన ఆడ మీరు చేస్తున్నది ఆడిషనే కాదు, 2 లైన్లు వాడిచ్చి పొమ్మన్నాడు. ఇది కరెక్ట్ కాదు. సరే వచ్చిన దానికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయినా కలగాలి. ఇట్లా చాలా మంది నష్టపోతున్నారు. ఏదున్నా మీరు క్లారిటీగా చెప్పాలి తప్ప ఒకరికి ఆశ కల్పించొద్దు. సరే అన్న, ఇంకొక మంచి పాట అన్న. ఇంకేం పాట పాడదంట?
అన్న ఇంకేం పాట అంటే నిన్ననే జానకమ్మ ఎక్స్పైర్ అయిందన్న. అవునవును. మన నుండి ఆ పాపం లెజెండరీ సింగర్ అమ్మ నిన్నటి నుంచి మన మధ్య లేదు, కానీ ఆమె పాటలు ఎప్పటికుంటాయి. మీరు జానకమ్మ పాటని imitate చేస్తారు అని నేను విన్నా. జానక మీరెప్పుడు చూసిర్రు ఆయన? అన్ని మాకు తెలిసిపోతాయి, మీడియా ఒకరి నుంచి ఒకరు తెలుస్తాయి అన్న. అయితే అమ్మ మన మధ్య లేదు కదా, అమ్మ పాట ఒక్కసారి. అమ్మ అంటే అసలు ప్రతి ఒక్కరికి నిజంగా సొంత అమ్మలే. ఆమె వాయిస్ వినక ఆమె ఇక వేరే ఆమె మైల్ స్టోన్ అంతే ఆమె. సో ఆమె పాట నన్ను వాడమంటున్నావు కాబట్టి మిమిక్రీ చేసి పాడాల్సి ఉంటుందిరా. కొంచెం అటు ఇటు వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోరు. ప్రేమతోని మనము దేవుడికి ఆమె పాట అమ్మగారు వాడినటువంటి పాట, జానకమ్మ వాడినటువంటి పాట మన సింహరాశి మూవీలో అమ్మ అని పిలిచి అని అప్పుడు చిన్నప్పుడు నేను అది చేస్తూ ఉండేవాడిని. కానీ ఈ మధ్యలో కొంచెం అది పట్టుకోలేకపోతున్నా. బట్ మీరు అన్నారు కాబట్టి ఒక 2 లైన్స్ ఇద్దాం. అమ్మా అని పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మవాడి పాము పడగయిందిరా, చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా అన్న. నిజంగా చాలా అద్భుతంగా ట్రై చేసిండ్రన్న. ఎందుకంటే లెజెండరీ సింగర్ జానకమ్మని రీచ్ అవ్వడం మన ఇంకా చాలా బాగా వాడేదిరా. కొంచెం వెయిట్ అయినప్పటి నుంచి వాయిస్ అని బయట లేదన్న, బాగుంది, చాలా బాగుంది అన్న. సరే అన్న, మీ వాయిస్ ని అందరు చాలా శాతం నేను విన్నా బాలసుబ్రహ్మణ్యం సార్ లాగా ఉంటది అంటారు. సార్ పాట ఒకటి ఏదైనా. అంత మంచి లెజెండరీతో నన్ను పోల్చడం అనేది నా పూర్వజన్మ సుకృతరా. ఖచ్చితంగా నేను ఈ భూమిపైన ఉన్నంత వరకు ఆయన పాటల్ని ఆయన్ని స్మరిస్తూనే ఉంటా. గురువుగారిని నేను చూడాలని ఎన్నో కలలు కన్నా, కానీ నేను కలిసినప్పుడు నేను వేరే సిచ్యువేషన్లో ఉన్నా. గురువుగారు ఇట్లా వచ్చారు, నాకు హాయ్ అని పెట్టి చెప్పారు. అది ఆనందం, నాకు ఎప్పటికైనా అది గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూరా. సార్ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక పాట సార్ వాడింది, సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి, ఓ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ, నిన్నటి నీడలే కను పాపను ఆపితే సాగే జీవితం అడుగైనా గదుగా, చుట్టమల్లె కష్టం వస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు గడిగి సాగనంపకు, ఒక్క చిన్న నవ్వు నవ్వి అందులోనే ఉంటూ రేపకుండా ఉండగలకు, మినుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా, ముసురుకునే నిషి విలవిలలాడుతూ పరుగులు తీయదా, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. అద్భుతమన్న, నిజంగా అట్లే ఉందన్న వాయిస్ అయితే, చాలా చాలా బాగుందన్న. అవునన్న, ఎప్పుడైనా ఇబ్బంది పడ్డావన్న? హైదరాబాద్ వచ్చినావు, నేనైతే మస్తు ఇబ్బంది పడుతున్నాను 4 ఏళ్ళ. చాలా ఇబ్బంది పడ్డాను రా, చాలా స్ట్రగుల్ చూశాను, చాలా అంటే చాలా చాలా కష్టాలు పడ్డాను. నా గురించే, మన కోసం మనం ఎదగాలనే. 300లకు 200లకు పనిపోయిన రోజులు ఉన్నాయి. వాటర్ బాయ్గా, హీరోలకు ఫ్యాన్ పట్టుకోవడం, గొడుగు పట్టుకోవడం, ఎంతోమంది స్టార్ హీరోల దగ్గర నేను పనిచేసి ఉన్నాను, ఎంతోమంది స్టార్ హీరోల పక్కన ఉన్నాను. అంటే నాకు గుర్తింపు వస్తుందేమని. కానీ ఫైనల్గా నేను ఎంత తిరిగి చూసుకున్నా నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్నడికున్నా అక్కడ పని ఉండమే, కానీ మనం ప్రత్యేకమైన పేరు రాదు. నా స్వయం టాలెంట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు నేను ఈ ప్రపంచానికి తెలుస్తాను చెప్పేసి, ఇంకా నేను సినిమా పనులన్నీ పక్కన పెట్టేసి అవన్నీ ఇంకా నేను ఓన్గా ఆల్బమ్స్ చేస్తూ అట్లా స్టార్ట్ చేసిన. ఎన్నో కష్టాలు పడ్డాను రా, చెప్తున్నా కదా. జొమాటో, మీరు నమ్ముతారా, స్టార్టింగ్ జొమాటోలో కూడా నేను చేశాను. డెలివరీ బాయ్ ఫస్ట్ జొమాటో వచ్చినప్పుడు నేను డెలివరీ బాయ్. నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను ఆర్డర్ ఇచ్చిన అని ఎక్కడ బాధపడలే ఎప్పుడు. ఎందుకంటే మనకు వేరే ఫ్యూచర్ లేదు, మనమేమో ఆల్బమ్స్ చేయాలి, అవి చేయాలి. కానీ మనకేమో ఇంటికాడ పరిస్థితులు అంతా ఉన్నాయి కావు. కానీ ఏదో పని చేయాలని ఒక 3 నెలలు కూడా నేను డెలివరీ బాయ్ కూడా చేసిన, సినిమా షూటింగ్లలో చేసిన, అక్కడే చేసిన, అంతటా చేసిన. బట్
ఎప్పుడైతే మన పాటలు మనకు అడ్డయ్యవరా ఇంకా అప్పటి నుంచి మనం వెనుక తిరిగి చూసుకోలేదు. ఇంకా నేను ఆర్థికంగా ఇంకా స్థిరపడేది ఉంది. పర్లేదు, అప్పటికన్నా దేవుని దయ వల్ల ఈరోజు ఒక కార్లో తిరుగుతున్నా, నాకంటూ ఒక ఇల్లు ఉన్నాయి, మనకున్న కష్టాలు మనకున్నాయి. కానీ ఇంకా నేను నెక్స్ట్ లెవెల్ స్టెప్ వేయాలి. పర్లేదు, దేవుడు అయితే మనకి ఇప్పుడైతే గొప్పగానే చూస్తుండు. కష్టాలు చాలా పడ్డ రోజులు ఉన్నాయి. సో ఒకరోజు పనికోకుంటే రూమ్ రెంట్ కట్టలేని సిచ్యువేషన్లో ఓనర్ బయటికి వెళ్ళమన్న రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి రోజులు మేము కృష్ణనగర్లో చాలా పడ్డాం. ఇప్పటికి కూడా చాలా మంది పడుతున్నారు. దేవుని దయ వల్ల మనల దేవుడు ఒక ఒడ్డుని కేచిండు. నాకు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వాళ్ళని చూస్తే ఉంటే బాధ అనిపిస్తాయి. మనకు దోచిన సాయం కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను చాలా మందికి. అన్న ఇప్పుడు మనకు ఊర్లలో మామూలుగా హైదరాబాద్ పోయి మనం యాంకర్ అవుతామో, సింగర్ అవుతామో, యాక్టర్ అవుతాం అంటే చాలా చీప్ గా చూస్తాం. అవునవును, మీకు అట్లా ఎప్పుడైనా అనుభవం అయింది? 100% ఈ మాట చెప్పుకోవాలి. మా ఊర్లోనే ఒక ఆయన ఉంటాడు, ఎందుకులే ఆయనను ఒక పేరు పెట్టడం ఎందుకు కానీ, పోతురాయా ఊరు తిరిగేటోళ్ళు, ఊర్లు తిరిగి డ్రామాలు వేస్తారు కదా, వచ్చిర్రు అన్నట్టు. అంటే ఆ టైంలో మాకు ఒక బైక్ లేదు, అదే ఆర్టీసీ బస్సులో అట్లా తిరుగుతూ వచ్చే వాళ్ళం. ఒక ఆయన విడ్డూరంగా మాట్లాడేది, అది నాకు తెలుసు ఆయన ఎవరన్నారు, ఆయన పేరు చెప్పొద్దు. కానీ ఈరోజు ఆయన అరే మా చుట్టం మావాడే, మా పిల్లగాడే మాకు అల్లుడు అవుతాడు అంటాడు. అంటే అది ఆ రోజు ఎంత అవమానంగా మాట్లాడిండో, ఈరోజు ఆ అవమానమే నన్ను ఈరోజు ఇంత నిలబెట్టింది అనిపిస్తుంది. అంటే ఉంటారు చాలా మంది అంటారా, ఇక ఎట్లా అంటే మనం ఏదో ఇప్పుడు మనం ఇది అని చెప్తే ఎవడు నమ్మడు. నేను ఇది చేస్తా అంటే ప్రపంచంలో మనల్ని ఎవ్వడూ నమ్మడు. బట్ మనం సాధించిన తర్వాత 100 మంది వస్తారు, 1000 మంది నిలబడతారు. కానీ మనం ఏం కాకముందుకు మనల్ని నమ్మిన వాళ్ళు గొప్పలు. వాళ్ళ గురించి మనం ఎన్ని టైంలో ఏ టైంలో అయినా వాళ్ళ కోసం నిలబడాలి మనం. అట్లా అలాంటి అవమానాలు ఎన్నో జరిగినాయి. అన్న మిమ్మల్ని ప్రోత్సహించింది, మిమ్మల్ని నమ్మింది, అరే నువ్వు చేస్తావు అన్నది ఎవరన్నా? నన్ను ప్రోత్సహించి నన్ను నమ్మింది అయితే ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు, ఉంటారు చాలామంది ఉన్నారు నా క్లాస్మేట్స్. మీరు చేస్తారా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవుతారు, కానీ పరిస్థితులు మిమ్మల్ని వెనకాడి చేస్తున్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవుతారని నమ్మేటోళ్ళు, నమ్మలోళ్ళు. బట్ ఎవరిని మనం మెన్షన్ చేసి చెప్పలేము. నిజమే అన్న. ఎప్పుడైనా అనిపించిందా ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారు కదా, ఇవన్నీ ఎందుకు, ఊకే ఊర్లో ఏదో వ్యవసాయం చేసుకొని బతికేద్దామని, రిటర్న్ వెళ్ళిపోదామని? అలాంటి సందర్భం అయితే ఆ పరిస్థితి వచ్చింది, కానీ ఊరికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. కానీ ఊరికి వెళ్ళినా మళ్ళీ ఊర్లో ఒక 10 రోజులు ఇటు గడిపే వరకల్లా ఏటో మనలా ఏదో వీక్తుంది, అబ్బా ఇది కాదు కదా మళ్ళీ పోవాలి. ఇట్లా వస్తూ పోతుండేటోళ్ళం, ఏముందని లే కొన్ని రోజులు ఇక అన్నట్టు. ఒక 10 రోజులు ఉండేది, 10 రోజులు ఉండే వరకల్లా మళ్ళీ మన పానం అటే గుంజేది, పాట మీదే గుంజేది, అట్లే వెళ్ళిపోయేది. ఇక అది ఎప్పుడు అట్లా ఇదిలే. అన్న మీరు పాటలు రాస్తారు కూడా కదన్న? ఈ మధ్యలో స్టార్ట్ చేసిన, ఈ మధ్యలో నేను కూడా రాస్తున్నా. అంటే అప్పుడు అంటే పూర్తి స్థాయిలో లక్ష్మణ్ రాసేది. ఇక ఇప్పుడు మనోడు పొలిటికల్ బిజీలో ఆ బిజీలో ఉంటాడు కాబట్టి ఇక నేను కూడా రాస్తున్నాను, ఇప్పుడు ఇద్దరు చేస్తున్నాను. సరే అన్న, అందరు బయట అంటున్న మాట ఆల్రెడీ అన్ని మీడియాలలో వచ్చిన మాటనే, కాకపోతే మనం కూడా అడగాలి, లేకుంటే ఎందుకు అడగలే లక్ష్మణ్ అన్న మొన్న ఒకటి నువ్వు పువ్వులు చల్లుకొని పోతున్నవి అత్తగారింటికి, ఆ పాట నుంచి కొంచెం అలగైందని వింటున్నా, నిజమేనా? లేదురా, అలాంటిది ఏం లేదు. అంటే అలాంటి సందర్భం ఏం లేదు. మేము ఇద్దరం కలిసి ఉంటాము, మంచిగా ఒకటే ఇంట్లో ఉంటాము, అలాంటివి ఏం లేదు. కాకపోతే వాడు ఆ వాయిస్తో వాడు కూడా వాడతాడు కాబట్టి కొత్తగా ఒకసారి ఈసారి ట్రై చేద్దాం అనుకుంటుంటే నన్ను అడగడం ఏంద్రా, బరాబర్ నువ్వు వాడు అని నేను చెప్పిన. అట్లా ఏం లేదు. అంటే ఈ మధ్యలో ఆయన గొంతును కూడా ఆదరిస్తారు కాబట్టి, సాహిత్యం ఉంది కాబట్టి పోతుంది. సో అట్లా అంతే తప్ప మా మధ్యలో అలాంటిది ఏం లేదు, ఉండదు కూడా. మీరు అట్లేం అనుకోవద్దు. అన్న సినిమాలో కూడా పాట రాస్తుండ. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో మన ఫౌజీ సినిమాలో యాక్టింగ్ చేసిండు, పాడిండు, అన్ని పెద్ద ఎత్తున వస్తుంది, ఇంటర్నేషనల్ పేరు వస్తుంది. నెక్స్ట్ ఇంకా మీ పేరు కూడా మేము చూడాలి. థ్యాంక్ యూ. నేనే ఇంకా కొంచెం మీరు అన్నట్టుగా కొంచెం అనేది వెనకబడిపోయినా, బట్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తా అన్న. ఇప్పుడు బయట వాళ్ళంటే అవకాశం ఇయ్యారు, కానీ ఇంకా తమ్ముడు అన్నను మనది కారా, మన మధ్యలో వాళ్ళు ఇవ్వకపోవడం తీసుకుపోవడం అనేది ఉండదు. ఎవరికి ఇప్పుడు ఆడున్న పనిలో వాడు బిజీ అయిపోయాడు, నేనున్న దాంట్లో నేనున్నా. సో అంతే తప్ప ఇక్కడ ఎలాంటి విరోధాలు లేవు. మాకున్నది ఒక ఫ్యామిలీ రా ఊర్లో. మేము ఈ కొడుబలు ఇవన్నీ పెట్టుకొని ఉంటే ఎందుకు అనుకుంటారు, ఎందుకంటే ఎప్పుడు వాడుతున్నా అనే లెక్కలు అనుకుంటుండొచ్చు. బట్ అలాంటిది ఏం లేదు. మళ్ళీ మేము త్వరలో కొన్ని ఆల్బమ్స్ అనుకున్నాం, చేస్తాం, అట్లేం లేదు. సరే అన్న, మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా? ఉంది. ఒకసారి పేరు చెప్పన్న. సింగర్ రాము అఫీషియల్ 666. ఇందులోనే నా ఓన్ ఆల్బమ్స్ నేను చేస్తూ ఉంటా.
ఈ అతి త్వరలోనే ఒక రెండు మూడు ఫోక్ సాంగ్ అనుకున్నా. మళ్ళీ రాధకు మంచి దగ్గరలో ఉంటుంది, మంచి బీట్స్తో ఉన్న పాటలు నేను చేస్తున్నా. ఇంతకు ముందు ఆదరించినట్టే ఈసారి కూడా మళ్ళీ కొంచెం కొత్తగా కనిపిస్తా. నా పాటల్ని ఇలాగే లైక్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. సరే అన్న, మరి సింగర్ రాము అన్న మీ ఛానల్ నుంచి ఒక మంచి పాట. ఆగమైపోతున్ననయ్యా ఆదుకోరావా శివయ్యా, మోయలేని బాధలయ్యా కాస్త దయ చూపవా జంగమయ్యా, మనసులో నా బాధ పార్వతిని అడుగు, కడుపులో నా బాధ గణపయ్యనడుగు, గుండెలో నా బాధ నిన్నే అడుగు, ప్రతిదినము నీ స్మరణ చేస్తున్నగాని చూడవే నన్ను కంట దిక్కులేనోన్ని, మోయలేని బాధలయ్యా కాస్త దయ చూపవా జంగమయ్యా అని ఈ పాట చేసిన. ఈసారి ఈ శివరాత్రికి ఈ పాట మనది మంచి హిట్ అయింది, మీరు వినే ఉంటారు. రీల్స్ కూడా అది ఫీమేల్ వెర్షన్ కూడా వాడిద్దాం అనుకుంటున్నా. వచ్చేసారి అది వచ్చే శివరాత్రికి అది వీడియో చేద్దాం అనుకుంటున్నా. సూపర్ అన్న. సరే అన్న, మీకు ఇష్టమైన సింగర్ ఎవరన్నా? నాకు ఇష్టమైన సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆ తర్వాత ఇంకా ఉన్నారు వేరే వేరే, బట్ బాలసుబ్రహ్మణ్యం గారి అల్టిమేట్. సరే అన్న, కలిసి పని చేయాలి అంటే మీరు పాట పాడాలి అనుకుంటే ఎవరితో కలిసి పాడాలనుకుంటారు? నేను కలిసి పాడాలనుకుంటే మాత్రం శ్రేయ ఘోషల్తో. వావ్ సూపర్ అన్న. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడినారన్న? కరెక్ట్గా లెక్క పెట్టుకోలేదు కానీ ఒక 300 నుంచి 500 వాడచ్చు. కానీ అందులో విపరీతమైన పేరు తీసుకొచ్చిందంటే ఒక 20 పాటలు ఉండొచ్చు. అంటే అందరికీ ఆ పాటలు తెలిసినట్టు. సరే అన్న, మా కోసం స్టాప్ చేయకుండా ఒక 5-6 పాటలు అన్న, మీకు పేరు తీసుకొచ్చిన పాటలు, పల్లవి కొద్ది కొద్దిగా. ఇందాక వాడిగా పల్లవిలు అన్నవే కదా, ఇంకా 500 పాటలు అంటున్నారు కదన్న. అందుకెళ్ళి అంటారు, అంత ఉంటుందా? అసలే నాకు జ్ఞాపక శక్తి తక్కువ, చూస్తే కానీ పాడలేను. అయ్యో బట్ ఓకే. తెరీ మేరీ కథ రాసిండు దేవుడు కదా, ఆయనకేం తెలుసు నా బాధ, ఓ తెరీ మేరీ కథ రాసిండు దేవుడు కదా, నీకేం తెలుసు నా బాధ, ఎంత ప్రేమించాను ఎంత ఊహించాను నాకు తప్ప ఎవరికి తెలుసే, రాసుంటే నా రాతలు సీత మాయవుగా నే గీసిన గీత అనే ఈ పాట. ఇది కూడా మంచి హిట్ అయింది. తర్వాత అల్లాహ్ అల్లా నువ్వంటే పిచ్చి, బాగుండాలమ్మా, బాగుండు బాగుండు, ఇలా చాలా సాంగ్స్ ఉన్నాయి. అక్షిత్ మార్వల్ అనే ఆ తమ్ముడికి మీ పాటలో యాక్టింగ్ చేసినప్పటి నుంచి బాగా కలిసి వచ్చిందన్న. అవును, ఆ పాట బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అని. అదే బాగుండాలమ్మా నువ్వు మంచిగా ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా గడిపేస్తాయి జన్మ. అంటే అది ఆ బాబు వేసిన తమ్ముడు వేసిన స్టెప్స్ బాగా వైరల్ అయినాయి అన్న. అవునవునవును. సో అది అడిగినా. ఓకే అన్న, ఆ పాట కూడా మంచి మనకు పేరు తీసుకొచ్చింది, 100 మిలియన్ల పైన పోయింది ఆ పాట. పార్ట్ 1 పార్ట్ 2 అదంతా మంచిగా జరిగింది ఆ పాట. సరే అన్న, మరి మీ సాంగ్స్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తుంటారు, మీకు ఎవరంటే ఇష్టం? నాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే మణిశర్మ సార్, మణిశర్మ సార్, దేవిశ్రీ ప్రసాద్, వీళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చాలా మంది బాలీవుడ్ లాలీలు, కానీ వీళ్ళైతే మనకు బాగా ఇష్టం అన్నట్టు. అన్న అవునన్న, హీరో లెక్క ఏమైనా యాక్టింగ్ చేయాలనే కోరికలు ఏమైనా ఉన్నాయన్న? నేను హీరో లెక్క ఉన్నానరా మరి. అన్న టాలెంట్ ఎవరు చెప్తారు, అది యాక్టింగ్. ఇప్పుడు ఆయన ఉంటాడు కదా సంపూర్ణేష్ బాబు, ఆయననే హీరో అయినప్పుడు మీకేం తక్కువ అన్న? థ్యాంక్ యూ. మీ కోరిక మేరకు నిజంగా నేను కనుక మంచిగా ఇంకా నాజుగ్గా సన్నగా అయితే మాత్రం ఖచ్చితంగా నేను మళ్ళీ ఒక్కసారి ఊపుతా ప్లాన్లో ఉన్నా. కానీ ఇక మనం కొంచెం అంటే ఈ పాటలు కూడా చేసిన మంచి పేరు వచ్చింది, కానీ ఇంకా కొంచెం మనం కొంచెం వెయిట్ తగ్గి చేస్తే బాగుంటుందేమని నాకు అనిపించింది. బట్ మీ కోరిక మేరకు ఖచ్చితంగా నేను ముందు రోజులలో చేస్తాను. ఖచ్చితంగా వెయిట్ చేస్తామన్నా. స్టోరీలో దమ్ముండాలన్నా, మనసు మంచిగా ఉండాలి అంతేలే. అల్టిమేట్గా అదే మాట. కానీ కొంతమంది ఎట్లా అంటే ఇక గ్లామర్ బ్యూటీనే చూస్తారు కొంతమంది. సో ఖచ్చితంగా చేస్తా, ముందు రోజులలో ఉంది ఆలోచన ఉంది. చూసిన రోజుల అన్నలో టాలెంట్ మామూలుగా లేదు, మనం హీరో చేసేద్దాం అన్న. సరే అన్న, ఈ మధ్య బాగా శ్రీదేవి డ్రామా కంపెనీ అవి చాలా వైరల్ అవుతున్నాయి కదా, మీరు కూడా పాడినట్టు ఉన్నారు అందులో.
శ్రీదేవి డ్రామా కంపెనీకి అది ఒక మన ఇల్లు లాంటిది నాకు. దగ్గర దగ్గర ఒక 4-5 సార్లు పోయినున్నా. అందులో చాలా మంచి పేరు వచ్చింది నాకు. అంటే మనకు ఆల్రెడీ పేరు వస్తేనే పిలుస్తారు, అట్లా మీకు తెలియదే ఉంది. కానీ మంచిగా నన్ను మంచిగా ఆదరించారు. ఇప్పటికైనా నేను వస్తా అంటే కాదన్నారు. అదొకటి చేసిన, రెచ్చిపోదాం బ్రదర్ చేసిన, కొన్ని మంచి టీవీ షోస్ కూడా బాగానే చేసిన. మీరు జనాలు కూడా తెలుసు చాలా మంది. అందులో చూసిన తర్వాత కూడా అన్న మీరు శ్రీదేవిలో వచ్చారు కదా అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో చూస్తే ఇది ఉంటది. కొందరు యూట్యూబ్ చూస్తారు, అట్లా చాలా మంది శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చారు కదా అని అన్నారు. అట్లా కూడా గుర్తుపడతారు. టీవీ షోస్ కూడా బాగానే చేసిన. కాకపోతే మనం సింగింగ్ పాయింట్ ఆఫ్ లో వెళ్ళాం. యాక్టింగ్ ఇట్లా జోకులు అన్నట్టుగా వెళ్ళలే కదా. అట్లా వెళ్తా పిలుస్తూ ఉంటారు వాళ్ళు. మంచి మంచి ఇట్లు పడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, పిలుస్తూ ఉంటారు. సరే అన్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అన్న? మనది అరేంజ్ మ్యారేజ్. అరేంజేనా? అయితే వదిన కూడా అరేంజే చెప్పింది. అయితే అరేంజే ఉండొచ్చు. అరేంజ్ మ్యారేజ్ కానీ ఇక ఒక లవ్తో కూడిన అరేంజ్ అనుకోండి. అంటే పూర్తి స్థాయిలో లవ్ అనేది కాదు. ఆమెను చూసి నేను చూసిన మొదట్లోనే నాకు ఇష్టం అనిపించింది. ఏడ చూసిండ్రు అన్న నేను ఫస్ట్ టైం? అంటే మామూలుగా సంబంధానికి పోయినప్పుడే అలా వేరే వాళ్ళు ఫోటో పెడితే చూసినున్నా. వెయిట్ చేసిన ఆమె గురించి కొన్ని రోజులు. అంటే చూడగానే ఎవరు అంత తొందరగా ఎంత ఇది ఉన్నా ఎంత ఫేమ్ ఉన్నా అంత తొందరగా చెప్పరు కదా. ఒక 2-3 నెలలు అట్లా వెయిట్ చేసిన. బట్ ఫైనల్గా వాళ్ళు ఒప్పుకోరు. ఒక ప్రేమ లాంటిది అనుకో. ఇక ప్రేమ అంటే పూర్తి స్థాయి ప్రేమ కాదు, బట్ అరేంజ్ గా లవ్ అన్నట్టే ఉంటుంది. అన్న ఆ రంగుల ప్రపంచంలో అన్న ఎవరిని లవ్ చేయలే అన్నను? రంగుల ప్రపంచంలో ఎవరు లవ్ చేస్తారా? ఆయన ఎవరికి మనసు ఉంటుంది అనరా? అంటే మనసు లేదా అంటే అట్లని కాదు. ఇక గ్లామర్ ఫీల్డ్ అంటే ఇక మీకు తెలియదు ఏముంది. అంటే మనం దాని గురించి తప్పుగా చెప్పలేం కానీ ఇక అది అంటే మనకు ఆ ఇండస్ట్రీ పరంగా ప్రేమలు అలాంటివి ఏం పెట్టుకోలేదు. నేను ఏమనుకున్నా అంటే నేను నా కెరీర్ మొదట్లోనే ఒక పల్లెటూరు అమ్మాయిని చేసుకోవాలి, మన అమ్మ నాన్నని మన కుటుంబాన్ని మంచిగా బాధ్యతగా తీసుకునే అమ్మాయిని చేసుకోవాలనే నేను ఆ రోజులోనే అనుకున్నా. సో గ్లామరే అనుకుంటే నేను అంటే ఎవరికి చెప్పి చేసుకున్నామో. బట్ నేను అట్లా అనుకోలే. నాకేంటంటే భార్య అనేది ఇక అంత హోమ్లీగా ఉండాలి, అంత మంచిగానే ఉండాలి, అట్లే ఉండాలి. అన్ని విలువలు తెలిసినట్టే ఒక ఉండాలనే ఇదిలోనే నేను ఎంచుకొని నేను బయట వాళ్ళని కానీ అట్లా అన్న. సరే అన్న, ఇన్ని లవ్ సాంగ్స్ 400-500 సాంగ్స్లలో ఎక్కువైతే నాకు తెలిసి లవ్ సాంగ్సే ఉంటాయి. మరి ఒక్క అమ్మాయినా మెసేజ్ చేయలేను? మెసేజ్ ఇప్పటికీ చేస్తారు. అంటే ఇష్టపడుతున్నా అని. అట్లని కాదు. అంటే ఇష్టపడుతున్నానే అట్లా ఏముండదు. అభిమానిస్తారు, పాటను అభిమానిస్తారు. ఎందుకంటే ఎవరి జీవితాల్లో వాళ్ళ పర్సనల్ వాళ్ళకు ఉంటాయి. చూసిన అందం ఉన్న ప్రతి అమ్మాయి మనల్ని ప్రేమించాలని లేదు, మనం ప్రతి ఒక్కరు మనల్ని ఇది చేయాలని లేదు. బట్ పాటల పరంగా నన్ను అభిమానిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో డిస్టర్బ్ అయి ఉంటారు. అన్న నీ పాట నన్ను ఆనందం పెట్టింది, నీ పాట వినడం వల్ల మేము కలిసినాం. నిజంగా చెప్పాలంటే నా పాటల వల్ల కొన్ని 100 జంటలు కలిసింది తెలుసా ఈ విషయాన్ని. నేను ఒక్క మాట చెప్పి చాలా మంది జంటలను కలిపిన. మీరు అట్లా వేసుకోకండి, మీరు ఇట్లా చేయండి. చాలా మంది నా పాటల వల్ల ఒకటయ్యారు. అలాంటివి అయితే నాకేం రాలేదు. అంటే మీ పాటలు బాగుంటాయండి, అది మంచిగా ఉంటాయని అభినందించారు తప్ప నేను కూడా వాళ్ళని ఎప్పుడు ఆ దూరంలో ఆ ఇదిలో చూడలేదు నేను ఎప్పుడు. సరే అన్న, మరి వదినమ్మ పేరేందన్న? మయూరి. వదినమ్మ కోసం ఒక పాట పాడను. నేను అడిగిన ఇందాక వదిన కోసం. ఆమె ఎప్పుడు అడగలేదంట, నువ్వు ఎప్పుడు పాడలేదంట. ఆమె పేరు మీద నేను ఇంకేం పాట రాసుకోలేదు. పాట కనుక రాసుకుంటే మన ఛానల్ ద్వారానే వాడదాం ఖచ్చితంగా అన్న. ఇవన్నీ పాటలు ఆమె గురించి అనుకో. మంచిగా ఉంటుందా అన్న వదినే? అర్థం చేసుకుంటుందా? మంచిగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి, నన్ను అర్థం చేసుకుంటుంది. అన్ని విధాలుగా మనకు తెలుసు కదా ఇండస్ట్రీ మనం ఉన్నా కూడా అన్ని విధాలుగా మనల్ని అర్థం చేసుకుంటుంది. చాలా మంచి అమ్మాయి, చాలా విలువలు తెలిసినటువంటి ఫ్యామిలీ. సో నేను ఎట్లయితే కోరుకున్నా అట్లే వచ్చింది వైఫ్. సంతోషం అన్న. సరే అన్న, చిన్నప్పటి నుంచి మీరు సింగరేనా? మీ లైఫ్లో ఏమనుకునేవారు? మీ గోల్ ఏంది అసలు? నిజంగా డబ్బులు ఉంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అందాం అనుకున్నారా? బిజినెస్ మ్యాన్? ఏం బిజినెస్ చేద్దాం అనుకున్నా? ఇవన్నీ ఏవి లేవు కాబట్టి కళాకారుడు అన్న. కోట్లు ఉన్నా కూడా కళ ఉండదన్నా. కళాకారులు అంటేనే కోటీశ్వరులు. అంటే ఇక మనకు తెలిసింది ఒకటేరా, మన కుటుంబ నేపథ్యం ఏంటి, ఒక చిన్న నార్మల్ ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఇక మన కళనే తోడైంది. ఇప్పుడు 100% నేను ఈరోజు తింటున్నా, ఈరోజు కార్లో తిరుగుతున్నా, ఈరోజు నేను నలుగురు నన్ను గుర్తుపడుతున్నా, నాకు ఒక కళాకారుడిగా ఆ దేవుడిచ్చినటువంటి లైఫే తప్ప ఇంకా నాకు ఎలాంటి వ్యాపారాలు కానీ ఇలాంటివి ఏం లేవు. అంటే చేయాలని ఉంది, అన్నిటికీ నాకు డబ్బు కావాలి. సో ఏమో ముందు రోజుల్లో చెప్పలేదు. నేనా అనుకున్నా మంచి ఒక కోళ్ళ ఫామ్ పెట్టాలని ఉంటుంది, ఒక మంచి
రెస్టారెంట్ పెట్టాలనిపిస్తుంది, ఏవేవో థాట్స్ వస్తాయి. కలలు కనడం తప్పలేదుగా, అంతే తప్పైతే లేదు. దాంట్లోకి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఉన్నాయి ముందు రోజుల్లో మనం కనుక నిజంగా డెవలప్ అయితే, అంటే మన వ్యక్తిగత స్వలాభానికి మన కోసం డెవలప్ అనే అది కాకుండా సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మంచి ఏదైనా సేవా ట్రస్ట్, అనాథ పిల్లలకి ఏదైనా ఇట్లా మనం ఇంకా మంచి రేంజ్కి వెళ్తాయి. ఇప్పుడు మనం ఎంత రేంజ్లో లేము, ఏదో గొప్పగా పేరు ఉండొచ్చు, కానీ పేరుకు తగ్గట్టు ఆర్థికంగా కూడా మనం ఉండాలి. కానీ ఇప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీలో ఈ మధ్య వచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూస్తే వాళ్ళని చూస్తే నాకు ఒకటి విచిత్రం అనిపిస్తుంది అన్న, మీరేమో ఇంత సింపుల్ గా కూర్చున్నారు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వాళ్ళేమో హీరోలు లెక్క తయారైంది. ఇంత సింపుల్ గా ఎందుకుంటారు అన్న? అంటే నేను పెరిగినటువంటి కల్చర్, నేను పెరిగినటువంటి విధానం రా అంతే. ఇగో నేనేం పెద్ద సింగర్ అని చెప్పి కిరీటం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక రథం పట్టుకోని అవసరం లేదు, నేను ఇది రా అన్నట్టు బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే నా నేచర్ ఇంతే, నా ఆలోచన ఇంతే. ఇప్పుడు నాకు నిద్ర వచ్చింది అనుకో, ఈ చెట్టు కింద కూడా పడుకుంటా అంతే. తప్ప మనం అరే నాకు ఏసీ కార్లోనే నిద్ర వస్తుంది, నేను ఆ హోటల్లోనే పడుకుంటా, నాకు అదే ఫుడ్ కావాలనేది ఇట్లా ఉండదు నాకు. అంటే మనకు దేవుడు ఎక్కడైతే డిజైన్ చేసి పెట్టుంటాడో అక్కడ నువ్వు అక్కడ ఉండిపోతున్నాను అంతే తప్ప నేను ఎక్కువ బిల్డప్ ఇలాంటివి నాకు నచ్చవు. అలాంటి తీరు నాది కాదు. నువ్వు 100 మందిని 1000 మందిని అడుగు, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని అడుగు. అంటే ఉండొచ్చు వాళ్ళు స్టైల్ పడాలని వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, వాళ్ళని మనం కామెంట్ చేయడానికి కూడా లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ నేనైతే సింపుల్ ఉండడానికి ఇష్టపడతా. నేనేంటంటే వాస్తవికత, అంటే ఇప్పుడు నేనేంటంటే ప్రాక్టికల్ లైఫ్లో ఉంటా, ఏదో అట్లా ఉండను, అట్లా బిల్డప్లు అనేవి ఉండవు నా దగ్గర. ఇది నిజమే. ఎందుకంటే ఇలా నేను 4 ఏళ్ళ కింద, అంటే 3 సంవత్సరాల కింద ఫస్ట్ పాట నేను రికార్డింగ్ చేయడానికి వచ్చినప్పుడు, పాడడానికి వచ్చినప్పుడు రాజేందర్ అన్న స్టూడియో ఆడ నాకు అన్న పరిచయం. అంటే అన్నకు నేను తెలియదు, కానీ నేను అన్న నమస్తే అంటే ఆ రోజు ఎట్లా నవ్వుకుంటా పలకరించిండో, ఈ 3 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా అట్లే ఉన్నాడు అన్న. అంటే గింత కూడా మారలే. మనిషిలో ఉండాల్సింది అది. నీకు ఎంత కళ ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా కూడా నీ వ్యక్తిత్వం, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను నిలబెట్టేది నీ క్యారెక్టర్. అది ఎప్పటికొకటి లాగా ఉండాలి. ఈ మధ్య వచ్చేటోళ్ళకైతే అట్లా లేదన్న, యాటిట్యూడ్ బాగా చూపిస్తారు, ఫోన్లు ఎత్తారు, మెసేజ్ చేస్తే కూడా రిప్లై అయ్యారు. మనమే వాళ్ళదేం అడగము, ఒక ఇంటర్వ్యూ అడుగుతాం అంతే. ఇక అది మనం వాళ్ళని చెప్పనిక లేదులే, కానీ ఇక వాళ్ళకి తెలిసి ఉండాలి ఏందనేది. ఇవన్నీ 4 రోజులు ముచ్చట్లు, ఇవన్నీ 4 రోజులు ముచ్చట్లు, ఇవన్నీ ఈ షోప్ టాప్లు ఇవన్నీ. ఇప్పుడు నేను బిల్డప్లు ఇవన్నీ ఇచ్చడం వల్ల నేను నీ దగ్గర రూబాబు ఇవన్నీ చూపించడం వల్ల నువ్వు ఒక 100 మందికి చెప్తావు, ఆ 100 మంది 1000 మందికి చెప్తారు. ఎందుకు అవసరమే ఉంది దానివల్ల? మనకు రూబాబు ఇచ్చి ఏమి వస్తుంది దానివల్ల? మనిషి ఎప్పుడు ప్రాక్టికల్గా జనరల్గా సహజంగా బతకాలి, కానీ ఇట్లా బిల్డప్లు ఇచ్చి అవి చేయాలంటే మనం కూడా సోకులో పడతాం. కానీ మనిషిని తగ్గించే ఇదైతే నా దగ్గర లేదు, నన్ను ఉండదు కూడా. ఆ నేచర్ అది నాది కాదే కాదు. మనుషులు అనేటోళ్ళు ప్రతి ఒక్కరు గొప్పలు, వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు కొంచెం అటు ఇటు కనబడచ్చు, కానీ మన దగ్గర అయితే అది ఉండదురా. మనం పెరిగిన విధానం కూడా అది కాదు. అట్లే ఉండాలన్నా. అమ్మ నాన్న మంచిగా చూసుకునేటోళ్ళ? చిన్నప్పుడు కష్టాలు పడ్డారా? వాళ్ళు మస్తు కష్టాలు పడుతూ మమ్మల్ని బతికించారు. ఎప్పుడైనా మమ్మల్ని మంచిగా చూసుకోరు, ఎందుకనాలి కానీ చాలా మంచిగా చూసుకోరు. అమ్మ కానీ నాన్న కానీ అందరూ. ఇప్పుడు వాళ్ళని మేము మంచిగా చూసుకుంటున్నాం. ఎప్పుడైనా కొట్టిందా అన్న అమ్మ? అమ్మ మస్తు కొట్టేది. ఓ అమ్మ కొడితే వాతలే వచ్చేది. ఎందుకన్నా? ఇక మేము చెప్పినట్టు వినక అది వినక నేను అమ్మ వచ్చేలోపు మేము ఎక్కడో ఆడుకుంటా, ఎక్కడనో చెర్ల కుంటలల్లా అటు ఇటు పోతుండదు ఎవరికైనా. అరే నాకు కొడుకు ఎటు పోయిండో, ఏం పోయిండో, ఏడున్నారు అని భయం ఉంటుంది కదా. ఇప్పటికి మా అమ్మ ఇంత ఉంది కదా, ఇంత పెద్ద పేరు, ఇంత ఇది వచ్చినా కూడా, నాకు 2 కొడుకులు అయినా కూడా ఇప్పటికి అమ్మ నాకు రోజుకు మీరు నమ్మరనా 5 సార్లు కాల్ చేస్తుంది. 5 సార్లు ఖచ్చితంగా చేస్తుంది. హలో అను, నాకు సంతోషం, హలో అంటే చాలు, ఇంకేమొద్దు అంటది. అరే నేను ఏ తప్పులు చేయను, ఎవరి దగ్గర చిక్కను, నేను అలాంటి మనిషిని కాదమ్మా, నాకేం జరగదు, నేను మంచిగానే ఉంటా అని చెప్పినా కూడా రోజుకి ఒక్కసారి ఫోన్ ఇస్తాను. పిల్లలు ఎంత పెద్దగా అయినా తల్లికి చిన్న పిల్లలు. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అనేది మా అమ్మకి ఖచ్చితంగా నిర్వహిస్తుంది. సరే అన్న, అప్పుడు రామన్నని ఎవరు గుర్తుపట్టేటోళ్ళు కాదు, ఇప్పుడు సెలబ్రిటీ మీరు. పబ్లిక్ లో పోతుంటే మీకు అట్లా ఎట్లుంటది అన్న? అసలు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగిన రోజుల్లో మనల్ని ఎవరిని గుర్తించలేను. సో ఇప్పుడు జనాలు మనకు అంత మంచి పేరు ఇచ్చారు కాబట్టి ఎటువైనా అన్న మీరా, అన్న కూర్చోండి అన్న, ఎవరైనా ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళాం అనుకో అడిగారు, డబ్బులు కూడా అడిగారు, మనం ఇస్తాం అట్లా అన్న అయ్యో అని అంటారు. మళ్ళీ అంతెందుకు, ఒక్కొక్కసారి ట్రాఫిక్ వాళ్ళు పట్టుకున్నా కూడా, నేను ఇట్లా మాస్క్ ఇట్లా పెట్టుకున్నా కూడా తీస్తే అన్న రామన్న మీరు అరే చెప్పొచ్చు కానీ, లేకుంటే ఫైన్ ఎందుకు కొడుతుంటే నేను అంటాను. ఫైన్ కూడా క్యాన్సిల్ చేసిన రోజున. అంటే కళ మనల్ని కళ మనల్ని ఎన్ని విధాలుగా కాపాడుతుంది చూడు. ప్రేమను పొందుతున్నాం, ఆనందాన్ని పొందుతున్నాం. ఇంత ఇచ్చింది కళ, ఇంతకన్నా గొప్ప ఏముంటుంది అనిపిస్తుంది. నిజం మనం ఏ జన్మలో వేసుకున్న పూర్వ సుకృతం అనిపిస్తుంది. నిజంగా
నిజం చాలా సందర్భాల్లో ఎవరెవరో ముసలోళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరు మనలా గుర్తుపట్టి వాళ్ళ ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది. అబ్బా ఈ రోజుకే కదా, ఈ రోజు కోసమే కదా మనం ఆ రోజుల్లో కష్టపడ్డాం అని అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్దోళ్ళు అంటే కళకి ఎవరైనా గులాం కొట్టాల్సిందే. అది 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 సారీ సలాం కొట్టాల్సిందే. అది అది ఆనందం అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు ఆపిన సందర్భాలు కూడా నన్ను గుర్తుపట్టి ఇది చేశారు. అంటే ఒక్కోసారి మనం ఆర్సీ తీసుకోం, అలాంటి టైంలో కూడా అరే అన్న మీరా వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రతి సందర్భంలో ఏదన్నా ఒక ఫ్రెండ్ విషయంలో పోలీస్ స్టేషన్కు మనం పోయి మాట్లాడితే నన్ను అక్కడ దూరం నుంచి చూసి అన్న నువ్వు ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు అన్న, నువ్వు వాళ్ళకి ఈ చిన్న పంచాయతీకి మీరు వెళ్ళండి అన్న నేను మాట్లాడతాను అక్కడ. అంటే కళ మనల్ని తెలియకుండానే ఇంత ఫోకస్ చేస్తూ ఇంత అడ్డుపడుతుంది. సో చాలా గొప్ప, నేను గొప్ప ఫీల్ అవుతాను నిజంగా కళాకారులు ఉండడం నా అదృష్టం అనిపిస్తుంది. కానీ యూత్కి మీ పాటలు అంటే పిచ్చి అన్న, ఇక అది వాళ్ళు అట్లా తీసుకుంటారు కాబట్టి ఇక అట్లా ఉంచుకుంటారు. అంటే ప్రేమపరంగా నేను ఏం చెప్తానంటే ప్రేమ కోసం చనిపోవడం, సూసైడ్లు చేసుకోవడం ఇవంతా అయితే నాకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఏదున్నా మనం బతికి ఉండి సాధించుకోవాలి తప్ప ఈ ప్రాణాలు పోగొట్టుకొని ఇవన్నీ చేయొద్దు. ఎందుకంటే మానవ జీవితం దేవుడు ఒకటేసారి ఇస్తాడు. ఇంత మంచి జీవితాన్ని ఒక మనిషి కోసం ప్రాణాలు తీసుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే ఆ ప్రేమ కన్నా గొప్పది నీ నీ యొక్క దేహం, నీ యొక్క శరీర నిర్మాణం అనేది నేను చెప్తా. అంటే ఇక దాన్ని అది తెలియక చాలామంది ఇట్లా సూసైడ్ చేసుకోవడం, నాకు దక్కలేదు నాతో అన్నట్టు ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ చూస్తూ ఉంటే నాకు కొంచెం అరే ఏందిరా ఈ పిచ్చి జనాలు అనిపిస్తుంది నాకైతే. అంటే ప్రేమ గొప్పదే ఉండొచ్చు కానీ బట్ ప్రేమ ఒకవేళ ఓటమి ఎదురైన కూడా, ఓటమి మన అనిపించినా కూడా ప్రాణాలు తీసుకునే పనులు అయితే చేసుకోవద్దు. ఎందుకంటే మానవ జీవితం చాలా గొప్పది. దీన్ని దేవుడిచ్చిన జీవితాన్ని మంచిగా ఆహ్లాదంగా మంచిగా అట్లా జీవనం సాగిస్తూ ఈ ఈ యొక్క శరీర దేహాన్ని ఈ యొక్క జీవితాన్ని సార్థకత చేయాలి. కానీ ఇట్లా ప్రాణాలు తీసుకొని ఇట్లా అనేది నాకు కరెక్ట్ అనిపించదు. ఇవి సిటీలో పోరళ్ళు చూస్తుంటే అరే గా అమ్మాయి ఏదో రిజెక్షన్ చెప్తే మందు తాగినట్రా, గోల్కలు తిన్నట్రా, వాడు రైలు కింద పడ్డంటారా, ఇవన్నీ ఎట్లుంటాయంటే ఓరేమో ఎందుకారా మిమ్మల్ని అన్నది, ఎందుకారా ఇది ఉన్నది, అసలు ఎంత గొప్పది కదా. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఏ జంతువుకి ఇవ్వని ఏ పక్షికి ఇవ్వని లైఫ్ మనకు దేవుడు మనకిచ్చాడు. ఇన్ని రుచులు, ఇన్ని ఆనందాలు, ఇంత ప్రపంచం ఇంత చూస్తున్నాం అంటే ఈ ఆవులకు తెలుసా, ఇవి తెలుసా అంటే ఒక మ్యాక్ ఉంది దాని లైఫ్ ఏంటి ఇట్లా ఇట్లా ఉంటుంది. సో మానవ జీవితం చాలా గొప్పది. ప్రేమ గురించి దాని గురించి అన్ని స్టక్ అయిపోయి జీవితాలు పాడు చేసుకోవద్దు. అదొక్కటే నేను యూజ్ చెప్పేది. నిజమే అన్న, మంచి మాట చెప్పిండ్రు అన్న. సరే అన్న, ఇప్పుడు కొత్తగా వచ్చే కళాకారులకు మీరిచ్చే సజెషన్? ఇప్పుడు కొత్తగా అవకాశాలు అనేది సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగితేనే సినిమా వాళ్ళకి పరిచయం ఉంటేనే అని లేదు. ఊర్లో గల్లీలుండి కూడా హీరో కావచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా అంత ఫేమస్ అయిపోయింది. ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ టాలెంట్ నిరూపించుకోవడానికి అసలు ఎంతో ఫేమస్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా క్రియేటర్స్ అని, వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అని, సింగర్స్ అని ఎంత కొత్త కొత్త కళలు వస్తున్నాయి. సో దీంట్లో అంటే స్కిల్స్ నేర్చుకోవాలి. వచ్చేవాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ నేను హీరోని అయిపోతాను రావద్దు. మీ చేతిలో ఒక స్కిల్ ఉండాలి. వాడు వద్దనుకున్నా కూడా మీరు చేసుకునేటట్టుగా ఉండాలి. సో అట్లా చేసుకొని ముందుకు వెళ్తే మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న రోజులు, మీరు తెలంగాణలో అన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేదు కదా. యూట్యూబ్ అనేది అందరికీ సేమే, న్యాయదేవత. ఎవరి టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ దూకుతుంది అది. సో దాన్ని ఇది చేసుకొని మంచి మంచి ఆల్బమ్స్ చేసుకొని మీరు అనుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దీంట్లోనే పెద్ద హీరోని అయిపోవచ్చు. దీంట్లోనే కాకపోతే మనం ఫోకస్ చేయం, మనకున్న మెంటల్ దాంట్లో వల్ల చేయం. కానీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తే సోషల్ మీడియాను మించిన ప్లాట్ఫామ్ లేదు. దాన్ని యూజ్ చేసుకొని ముందుకు రావాలి. ఏ స్కిల్స్ నేర్చుకోమంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కళాకారుడు వస్తుంటే వానికి ఏదో ఒక స్కిల్ ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్ అను, ఒక ఎడిటింగ్ వచ్చి ఉండాలి, ఒక కెమెరామెన్ దాని గురించి తెలిసి ఉండాలి, ఒక సింగర్ ఇట్లా తెలుస్తుంటే ఇప్పుడు ఇంత మంచి అవకాశాలు. ఒకప్పుడు ఒక పెద్ద మెయిన్ దర్వాజ తెరవాలంటే ఎంతో కష్టం ఉంటుండే. ఇప్పుడు ఈజీ, నువ్వు ఫేమస్ అయిపోయినావంటే వాళ్ళే పిలుసు. చూడరాదు పెద్ద పెద్ద చిరంజీవాసం అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న చిన్న ముసలవతో ఇంటర్వ్యూలు అవన్నీ చేస్తాను. గంగా వీళ్ళంతా ఎవరు, మంగళక్క కానీ వీళ్ళంతా సోషల్ మీడియానే కదా, యూట్యూబ్ లేకుంటే వీళ్ళంతా ఎక్కడ. సో అందుకని కొత్త వాళ్ళు ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ పైన ఫోకస్ చేసి మీరు ఖచ్చితంగా ఫోకస్ చేస్తే 100% చాలా ఈజీ మంచి లైఫ్ ఇది నిజంగా.
అన్న మిమ్మల్ని కూడా చాలా మంది అడుగుతుంటారు కదా సింగర్స్, మాకు కూడా ఒక అవకాశం ఇప్పి అన్న నీ సర్కిల్ అని, అట్లా ఎవరికైనా హెల్ప్ చేసిన చాలా మందికి హెల్ప్ చేసిన, చాలా మందికి సజెషన్స్ ఇచ్చిన. నా దగ్గరికి వచ్చిన నువ్వు ఎవరినన్ను అడుగురా, రామన్న దగ్గరికి వచ్చి అబ్బా మాకు మంచి జరిగిందే అని చెప్తారు కానీ చెడు జరిగిన సందర్భం ఒక్క ప్రొఫైల్ చూపి. ఎందుకంటే మన నేచర్ అది కాదు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టాము, ఒకరి దగ్గర ఇది తీసుకోము, ఏదో ఓపెన్ చెప్తా తమ్ముడు ఇది అవుతుంది, ఇది ఇంత, ఇది కథ, క్లారిటీ ఉంటుంది. ఎవరితో ఇప్పుడు మనిషికి మనిషి ఎక్కడ విరోధం వస్తుందంటే ఏదో ఒక తప్పిదం వల్ల జరుగుతుంది. సో అలాంటివి అనేది మనది నా 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 యొక్క లైఫ్లో ఉండదు. అదొకటి నేను మనిషి పరంగా క్లారిటీ ఉంటాయి. సో అట్లా. సరే అన్న, మీరు ముగ్గురు అన్నదమ్ములు అంట కదా? అవును, ముగ్గురం. నేను ఇన్ని రోజులు ఇద్దరే అనుకుంటున్నా. చిన్నోడు ఒకడు ఉండు, అని పేరు అంజీ. వాడు కూడా ఇప్పుడు ఎడిటింగ్ మ్యూజిక్ నేర్చుకుంటుండు, లక్ష్మణ్తో పాటే ఉంటాడు ఎక్కువ. ఇంకా వాడు కూడా ఒక కళాకారుడు. సరే అన్న, ముగ్గురులో ఎవరు మంచిగా ఉంటారు బాండింగ్? ఎవరితో? ముగ్గురం మంచిగా ఉంటాం, ముగ్గురం బాగుంటాం. ఇప్పుడు పనులు అయ్యి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం కానీ అందరం కలిసి ఉంటాం అట్లా. సరే అన్న, మీలాగే అందరు అన్నదమ్ములు కూడా కలిసి ఉండాలని మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే అన్న, మరి ఇన్ని 100 పాటలు పాడిండ్రు కదా, మరి మంచిగా అవార్డులు ఎవరైనా ఇచ్చి గౌరవించుకున్న వాళ్ళు ఉన్నారా? ఇచ్చారు. పద్మమోహన టీవీ అవార్డు అని 2019లో వచ్చింది. చాలా మంచి పేరు తీసుకొచ్చింది అది. అప్పట్లో మా ఊరు సర్పంచులు వచ్చి అందరూ నాకు సన్మానించారు. చాలా సందర్భాల్లో వచ్చినాయి మంచి మంచి వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు మంచి అవార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో చూపిస్తావా, చాలా ఉన్నాయి. ఇంకా మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు తీసుకుపోయి గుర్తుగా పెట్టుకోరు కానీ ఇంకా చాలా ఉన్నాయి మన ఇంట్లో ఉంటాయి, మంచి అవార్డులు వచ్చినాయి. ఇంకా బతుకమ్మకు, దసరా, దీపావళికి దేశ విదేశాలు ఎప్పుడైనా పోయినావా అన్న? పోవాలని ఉందిరా, కానీ నాకు మీరు ఎట్లా చెప్పాలో ఆ దారి అనేది కరెక్ట్ దొరుకుతలేదు నాకు. చాలా ప్రయత్నాలు చేసిన, ఒకసారి వచ్చింది మధ్యలో కానీ అది కొంచెం వాళ్ళు కరెక్ట్ లేక ఇదైపోయింది. చిన్న మొన్న ఖత్తర్ వచ్చినుండే, ఆ ఇద్దరు కాంబినేషన్లో నన్ను పూజని రమ్మన్నారు. పూజకి ఆ టైంలో పాస్పోర్ట్ లేదు. మళ్ళీ నా తర్వాత పూజ చాలాసార్లు పోయింది. చూడంటే నేనేంటంటే ఆశని ఓప్స్ పెట్టుకోలేక నేను అయిన టైంలో అవుతుంది. ఎక్కువ ఓప్స్ పెట్టుకుంటే అది నిరాశ అవుతుంది నాకు. ఇక దాన్ని లైట్ తీసుకున్నాను నేను. అయితే నిజంగా పిలిస్తే ఖచ్చితంగా నేను వెళ్ళనీకి సిద్ధంగా ఉన్నా. మంచి ఫోక్ సాంగ్స్ ఇంకా నేర్చుకుంటా. లవ్ అనే కాదు, అన్ని విధాల పాటలతో మెప్పిస్తా. ఖచ్చితంగా రాము స్టేజ్ ఎక్కిందంటే ఖచ్చితంగా ఒక 2 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అన్న లెక్కలో తీసుకొస్తాను. చేస్తున్నారా అన్న ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్? చేస్తున్నా. ఇప్పుడు ఓన్గా ఇప్పుడు ఆర్కెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ కానీ, పెళ్లిళ్ళ ప్రోగ్రామ్స్ కానీ మనల్ని అడుగుతారు కదా అన్న మీరు రావాలన్నా, గెస్ట్ అపీరెన్స్ గా పిలిచినప్పుడు అట్లా పోతా. ఇట్లా టీం లాగా చేయాలన్నప్పుడు కూడా నేను వెళ్ళి చేస్తుంటాను. ఎక్కువ రావు, బట్ మనం బాగానే పాటలు అలాంటివి కాబట్టి ఎక్కువ రావు. వచ్చిన పాటలు మాత్రం చేస్తా. ఆంధ్ర, తెలంగాణ అక్కడక్కడ నడుస్తూ ఉంటాయి. విన్నర్ గదుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో కాదు, దేశ విదేశాలలో మనకు తెలుసు, మీరు అందరు చూస్తారు మన ఛానల్ని. మీలో ఎవరైనా సరే ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా, బతుకమ్మ, దసరా అలాంటివే కాదు, మ్యారేజ్ ఈవెంట్స్ అలాంటివి ఏవైనా ఉన్నా కూడా మా నెంబర్కి ఫోన్ చేయండి, 9912443116. మేము ఖచ్చితంగా రామన్నతోటి కాంటాక్ట్ చేపిస్తాము, మీ దగ్గరకు పంపిస్తాము. ఇంకా ఎందుకు లేటు, తొందరగా ఫోన్ చేసేయండి. అన్న మంచిగా ఫుర్సత్గా ఊరికొచ్చిండు ప్రశాంతంగా ఉందామని, కానీ నేను వచ్చి డిస్టర్బ్ చేసేసి. డిస్టర్బ్ అనేది ఏం లేదు. సరే అన్న, ఇంకా ఇంటర్వ్యూ ముగించే ముందుగా ఇంకా నాన్ స్టాప్ కొన్ని పాటలు పాడేసా అన్న. ఇంకా చాలు. నువ్వు కూడా నాతో కోరస్ కలుపురా. ఖచ్చితంగా అన్న. ఓకే. గల్లు గల్లు గజ్జల్ల గాజులు తెస్తానే, గల్లు గల్లు గజ్జల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడి తినే నీ మీద, మరదాల నీ మేన భావను నే గాదా, మంజులా మనసు పడి తినే నీ మీద, మరదాల నీ మేన భావనే గాదా, గలుగలు సపుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజులా మనసు పడి తినే నీ మీద, మరదాల నీ మేన భావను నే గాదా, తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలసింధురమ్మ, పరువాలు పోసుకున్న వీరనాగమ్మో నా బాలసింధురమ్మ, తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలసింధురమ్మ, పరువాలు వరుసుకున్న వీరనాగమ్మో నా బాలసింధురమ్మ, అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే,
సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను 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 బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. సూపర్ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న. ఇంత టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి ఇంత చల్లగా కూర్చోబెట్టి మంచి ఆక్సిజన్ చెప్పినగా మా ఊరికి వస్తే మీరు ఆనందపడతారని. చాలా ఆనందంగా ఉందన్న. అమ్మని కలిసేసిన, బాపుతో మాట్లాడిన, వదినమ్మని కలిసిన, మేనల్లుళ్ళని చూసేసిన, పొలం చూసేసిన, ఆవులు బర్రెలు అన్ని చూసిన. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు కూడా నా కోసం ఇంత దూరం రావడం, మా ఊరికి రావడం చాలా ఆనందకరం నిజంగా. నీకు అన్నకు నిజంగా మీరు ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేయాలి. మన టీవీ ద్వారా చెప్తున్నాను, కేబిఎన్ టీవీ ద్వారా ఇంకా ఇది ఇంకా ఖండాంతరాలు దాటిపోవాలి. ఎందుకంటే ఆ విధంగా అన్నున్నాడు కాబట్టి. సో పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తూ ఇంకా మంచిగా ఉండాలి. మంచి మంచి పాటలు నిజంగా మన 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 స్టూడియో ద్వారా కూడా ఏమైనా రికార్డింగ్ స్టూడియో కూడా నాకు చెప్పండి, నేను వచ్చి పాడతాను. మంచిగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఈ మధ్యలో నీ ఇంటర్వ్యూలు చూస్తా ఉన్నాను. అంటే అప్పుడెప్పుడో మంగిలెక్క చేసినటువంటి ఇంటర్వ్యూస్ ఆ వాతావరణం ఇప్పుడు నాకు కనబడుతుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎంతో మందికి మీరు కూడా మంచి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అన్న ద్వారా కూడా మీ ఎంతో మేలు జరుగుతూ ఉన్నది. సో చాలా హ్యాపీ అనిపించింది మీతో ఇంటర్వ్యూ. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం అన్న. చూసిండ్రు గదుల్లో మన రామన్న ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? మీకు ఒక డౌట్ వచ్చిందని నాకు కూడా ఎరకైంది లేండి. రామన్న ఉన్నాడు, మన లక్ష్మణ్ అన్నయ్యాడు అని అనుకుంటుర్రు కదా. మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న షూటింగ్ పోయిందంట, తెలియకుండా వచ్చిన కదా, దొరుకుతాడా? నెక్స్ట్ ఇంటర్వ్యూ పార్ట్ 2 బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నతో ఉంటుంది. రామన్న ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నతో పాటలు పాడించాలి, ఈవెంట్స్ చేయించాలి అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా మా నెంబర్కి ఫోన్ చేయండి, అన్నతో మాట్లాడిస్తాం. మరో సెలబ్రిటీ ఇంటర్వ్యూతో త్వరలో మీ ముందుకు వస్తాను. అందరికీ శరణార్థులు. జై సేవాలాల్. ఉప్పల్ బగాయత్లో అన్న స్టూడియో ఉంది. చాలా అంటే చాలా మంచి ఆహ్లాదకరమైన ఏరియా. అక్కడ రికార్డింగ్ స్టూడియోతో పాటు ఇంటర్వ్యూలు అన్నీ ఉన్నాయి. సో అందరికీ అందుబాటు ధరలోనే అన్న అవైలబుల్గా ఉంటాడు. చాలా మంచి సంస్థ పెట్టాడు. సో ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ మీ ఎడిటింగ్ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ ఏదైనా కళకు సంబంధించింది మీరు అక్కడ చూసుకోవచ్చు. అన్న కాంబినేషన్లో కూడా నా ఈ త్వరలో పాటలు రాబోతున్నాయి. సో నా పాటలను ఎప్పుడైతే ఎంత మంచిగా అయితే ఆదరించారో అట్లాగే ఈ పాటలను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కేబిఎన్ తెలుగు టీవీలో వస్తున్నటువంటి నా ఇంటర్వ్యూని అందరూ చూస్తూ అలాగే ఆ ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూలు అయితే అందులో రాబోతున్నాయి. మంచి ఫోక్ సాంగ్స్ కూడా అన్న మంచి సబ్ ఛానల్స్ అయితే ఎన్నో పెట్టాడు. సో అటు న్యూస్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ అన్ని విధాలుగా ఆ సంస్థలో అన్న స్థాపించాడు. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అతి త్వరలోనే నా ఇంటర్వ్యూ అయితే వస్తూ ఉంది. మీకు అనిపించిన కామెంట్స్ ఏవైనా, అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.